హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము న్యూమరికల్ ఎబిలిటీ పార్ట్ 14లో భాగంగా చాప్టర్ 7 ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్ అంటే బీజ గణిత సూత్రాల గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకుందాము. అదేవిధంగా బీజ గణిత సూత్రాలపైన ఆధారపడి ఉన్నటువంటి మన మోడల్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాము. ఈ చాప్టర్ నుంచి తప్పనిసరిగా ఒక ప్రాబ్లం అయితే మనకి అర్థమెటిక్ సిలబస్ ఉన్నటువంటి ప్రతి ఎగ్జామినేషన్లో వస్తుంది. చాలా సులభంగా ఉంటుంది. బీజగణిత సూత్రాలను బేసిక్గా అర్థం చేసుకున్నట్టయితే ఈ లెక్కలను చేయడం అనేటువంటిది చాలా చాలా ఈజీ. కాకపోతే సూత్రాలను మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 15-20 ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఆ ఫార్ములాస్ని చూద్దాము. ఆ ఫార్ములాస్ ఏ విధంగా డిరైవ్ అయినా కూడా ఒకసారి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫార్ములా a+b² మనము తెలియనటువంటి రెండు సంఖ్యలను ఏ అనేది రెండవ సంఖ్యను మనం బి అనుకుంటున్నాము. దీని యొక్క ఫార్ములాను మనం చూసినట్టయితే a² + b² + 2ab. మరి దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, మరి ఏ విధంగా సాధించాలంటే మనం ఫస్ట్ ఒకటి మోడల్ చేసి చూడాలి. చూస్తే అర్థమైతే ఏదైనా ఇదే విధంగా మనం చేసుకోవాలి. a+bని a+bతో గుణకారం చేయాలి. a × a a² + a × b ab + b × a ab + b × b b². అంటే a² ఏబీలు ఎన్ని ఉన్నాయి? ఇదొక ఏబీ ఉంది, ఇదొక ఏబీ ఉంది, కాబట్టి 2ab + b². యాక్చువల్గా a+b² అంటే a² + 2ab + b². ఈ విధంగా రాయొచ్చు, లేదా a² + b² + 2ab అని ఈ విధంగా కూడా రాయొచ్చు. అంటే మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ను మనం ఐడెంటిఫై చేసినప్పుడు మనకు వెంటనే ఏం కనిపించాలంటే ఆ లెక్క చూస్తే అది ఏ బీజగణిత సూత్రం లాగా ఉందో మనకు కనిపించాలి. ఇది a+b² అనేటువంటి సూత్రాన్ని మనం ఏ విధంగా డిరైవ్ చేస్తున్నాము అనేది మొదటి సూత్రము. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా చూద్దాము. a+b² ఉన్నప్పుడు a−b² కూడా ఉంటుంది. a−b² a−b² ఏ విధంగా ఉంటుందంటే a² + b² - 2ab. దీన్ని కూడా ఇంతకుముందు చేసిన పద్ధతిని ఒకసారి చేసి చూద్దాము. a - b × a - b a × a a². ఇక్కడ ఏ ఉందంటే ముందు ప్లస్ ఉందని మనం ఊహించుకోవాలి. ఏ సింబల్ లేకపోతే ప్లస్ సింబల్ ఉన్నట్టు, సింబల్ ఉంటే ఉన్నట్టు మైనస్ సింబల్. a + a × -b - ab -b × +a -ab +b² a². ఇక్కడ -ab ఎన్ని ఉన్నాయి? ఇదొకటి ఇదొకటి రెండు ఉన్నాయి కాబట్టి -2ab + b². ఈ విధంగా మనము ఇక్కడ నేను చెప్పబోయేటువంటి ప్రతి ఫార్ములాను మీరు ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. చేసుకుంటేనే ఇది అర్థమవుతుంది, చేసుకోకపోతే అర్థం కాదు. ఈ విధంగా చేసుకోవాలి. ఇది రెండవది a−b² అనేటువంటిది సెకండ్ ఫార్ములా. నెక్స్ట్ మూడవది a+b² అయిపోయింది, a−b² అయిపోయింది. మరి a+bని a−bని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? a+b × a−bని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనం చేసి చూడాలి. a+b × a−b a × a a² ఇది +a ఇది +a a². ఇక్కడ +a + b అంటే ab అవుతుంది. ఇక్కడ -b ఉంది, +a ఉంది, -ab అవుతుంది. మరి మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, -b² అవుతుంది. అంటే మరి ఇక్కడ a²కి a² రాసుకోవాలి. ఇక్కడ +ab ఉంది, -ab ఉంది, ప్లస్ మైనస్ వ్యతిరేకం కాబట్టి రెండు కొట్టుకుపోతాయి, -b² రాసుకోవాలి. ఈ విధంగా ఈ సమీకరణాన్ని మనం సాధించుకోవాలి. అంటే a+bను a−bని మనం గుణకారం చేస్తే ఈ విధంగా వస్తుంది. a² - b² వస్తుంది. దీన్ని మనం ప్రతి దాంట్లో కూడా మనం ప్రతిక్షేపించి చూసుకోవాలి. ఉదాహరణకు ఒక ఉదాహరణ చూపిస్తాను ప్రతిక్షేపించి చూసుకోవడానికి సింపుల్గా. a విలువ 3 అనుకోండి, b విలువ 2 అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఫార్ములా ప్రకారం కనుక చూసినట్టయితే ఫస్ట్ ఫార్ములా ప్రకారం చేసి చూద్దాము. 3 + 2 × 3 - 2 = ఎంత అంటే 3² - 2² అనేది ఆన్సర్ రావాలి. అంటే ఈ ఈక్వల్ గుర్తుకు కుడివైపున ఉన్నటువంటిది రైట్ హ్యాండ్ సైడ్ RHS అంటారు, ఎడమ వైపున ఉన్నటువంటిది LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే రెండు ఈక్వల్ కావాలి, అందువల్ల ఈక్వల్ గుర్తుంది. ఈక్వల్ లేకపోతే ఈక్వల్ గుర్తును క్రాస్ చేసి ఉంటుంది, కాబట్టి రెండు ఈక్వల్ కావాలి. 3 + 2 ఎంత అవుతుంది? 5 అవుతుంది. 3 - 2 ఎంత అవుతుంది? 1 అవుతుంది. మరి ఇక్కడ 3² ఎంత అవుతుంది? 3 × 3 9 అవుతుంది. -2 × 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. మరి ఇది 5 బ్రాకెట్ మనం బయటకు తీసుకురావాలి. 5 × 1 5,
ఈజ్ ఈక్వల్ టు 9 - 4 ఎంత 5 అంటే సమీకరణం సాధించబడింది. ఇట్లాంటి వాటిని మనం సర్వ సమీకరణాలు అంటాం. అంటే ఇది ఆల్వేస్ ట్రూ అయినటువంటిది. అంటే ఏ ప్లేస్ లో 3 పెట్టి బి ప్లేస్ లో 2 పెట్టి ఇట్లా ఏ విధంగా ప్రతిక్షేపించుకుంటూ వెళ్ళినా ఈ సమీకరణం అన్ని వేళలా సత్యం అవుతుంది. ఇట్లాంటి వాటిని మనము సర్వ సమీకరణాలు అంటాం. వీటిని మీరు ప్రాక్టికల్ గా నెంబర్స్ ఇచ్చి ప్రతిదాన్ని ప్రతిక్షేపించుకుంటూ రావాలి. ప్రతిది కూడా మీకు ఇచ్చినటువంటి ఫార్ములాను గుడ్డిగా మీరు బట్టి పెట్టకుండా ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తేనే ఇవన్నీ బీజీయ సమాసాలకు సంబంధించినటువంటి ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ అన్ని కూడా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇది థర్డ్ ఫార్ములా. ఇది నెక్స్ట్ ఫోర్త్ది a + b హోల్ స్క్వేర్ ఆల్రెడీ మనము రాయడం జరిగింది. మరి a + b హోల్ స్క్వేర్ ను ఇంకొక రూపంలో కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా రాయడానికి అవకాశం ఉంటుందంటే a - b హోల్ స్క్వేర్ లో నుండి మరి దానికి 4ab అనేటువంటిది కలపాలి. ఈ రకంగా మనకు కూడా లెక్కలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది ఎట్లా వచ్చింది సాల్వ్ చేయాలంటే a - b హోల్ స్క్వేర్ ఇక్కడ ఏముంది మనకు ఫార్ములా పైన కనిపిస్తుంది. a² + b² - 2ab + 4ab అంటే +4ab లో నుండి -2ab తీసేసి ఎంత వస్తుంది 2ab వస్తుంది. కాబట్టి a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab. ఈ 2ab అన్న దాన్ని మీరు ఏం రాసుకోవడం జరిగింది 4ab - 2ab అని రాసుకున్నారు. మరి ఇక్కడ -2ab అని రాసుకోవడం వల్ల ఈ -2ab ఎక్కడ రావడం జరుగుతుంది a - b హోల్ స్క్వేర్ లో రావడం జరుగుతుంది. కాబట్టి a² + b² + -2ab అనేది a - b² ఫార్ములా రూపంలో ఉన్నది. కాబట్టి a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ + 4ab ఈ విధంగా ఉన్నటువంటిది మనము ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా a + b హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మరి a - b హోల్ స్క్వేర్ ఫార్ములాను కూడా మనము రాసుకోవాలి. a - b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా రావాలంటే మరి ఇక్కడ a + b ఫార్ములా రాసుకున్నప్పుడు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోవడం జరిగింది. a - b ఫార్ములా రాసుకున్నప్పుడు మనం రీజనింగ్ తో ఆలోచిస్తే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంది. అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ఏమి ఉండాలి ఇక్కడ ప్లస్ ఉండాలి. a² a + b హోల్ స్క్వేర్ రావాలి. మరి a + b హోల్ స్క్వేర్ వచ్చింది. మరి a + b హోల్ స్క్వేర్ విలువ ఎంత ఇక్కడ a² + b² + 2ab అని మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. కానీ మరి a - b హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా ఏముంది a² + b² + -2ab ఉంది. మరి ఇక్కడ +2ab ఉంది. అంటే రావాలంటే మనం ఏం చేయాలి -4ab ని యాడ్ చేయాలి అంతే కదా. అంటే ఇప్పుడు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు రావాలంటే ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది, మరి ఇక్కడ ప్లస్ ఉంది. అదే విధంగా ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉండాలి, ఇక్కడ -4ab ఉండాలి. ఉంటే ఈ ఫార్ములా కరెక్ట్ గా సరిపోతుంది. ఇది 5వ ఫార్ములా. నెక్స్ట్ ఉన్నటువంటి ఫార్ములాను మనం చూద్దాము. 6th ఫార్ములా మరి a + b ని మనము ఏ విధంగా ఇంకొక ఫార్మాట్ లో ఏ విధంగా రాయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటిది a + b ని ఏ విధంగా రాయొచ్చు. a + b ని ఓన్లీ ఇక్కడ a + b ఉంది, a - b ఉంది. రాస్తే ఏమవుతుందంటే a + b ని మాత్రమే మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి a - b ఈ సమీకరణంలో ఇక్కడ ఇంటూలో ఉన్నటువంటిది గుణకారంలో ఉన్నటువంటిది రైట్ హ్యాండ్ సైడ్ కుడివైపు వెళ్తే భాగారంలోకి మారిపోతుంది. కాబట్టి a + b = a² - b² బై a - b అని అర్థము. అంటే a² నుంచి b² తీసేసి దాన్ని a - b చేత భాగారం చేస్తే వచ్చేది a + b. ఇట్లా ప్రతిదాన్ని మీరు సాల్వ్ చేసి చూసుకోవాలి. ఉదాహరణకు ఒక సింపుల్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసి చూద్దాం. ఇది సిద్ధాంతం కరెక్ట్ అవుతుందా లేదా. a కి మనం 3 తీసుకున్నాము, b కి 2 తీసుకున్నాము. 3 + 2 = a² అంటే 3² -b² అంటే 2² బై a అంటే 3 b అంటే 2. మరి 3 + 2 ఎంత 5. 5 దేనికి సమానం కావాలి 3² అంటే 9 -2² అంటే 4 బై 3 - 2 అంటే 1. అంటే 9 - 4 ఎంత 5. 5/1 విలువ ఎంత 5. అంటే ఈ సమీకరణము ఎల్లవేళలా సత్యము. ఈ సర్వ సమీకరణాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద మనకు ప్రాబ్లమ్స్ అన్ని ఉండేది. ఇది 6th ఫార్ములా. నెక్స్ట్ 7th ఫార్ములా a + b ఉన్నప్పుడు a - b కూడా ఉంటది. a - b a - b ని ఏ విధంగా రాయాలి. ఇక్కడ మనకు a - b కనిపిస్తుంది. వెరీ సింపుల్.
ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ ని పైకి తీసుకొచ్చినప్పుడు ప్లస్ కిందికి పోతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి అనేటువంటి ఫార్ములా కింద మనం రాసుకోవచ్చు. రైట్, ఇది 7th ఫార్ములా. నెక్స్ట్ 8th ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ విలువ ఎంత అవుతుంది మనం కనిపెట్టాలి. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ విలువ తెలుసు, ఎంత ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ విలువ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దీంట్లో నుండి దేన్ని తీసేయాలి? ఏ మైనస్ బిని తీసేయాలి. ఏ మైనస్ బిని తీసేస్తే ఏమొచ్చింది? మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మరి ప్లస్ 2ab వస్తుంది. మరి ఇప్పుడు మనకు వాల్యూ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ని కొట్టివేయాలి, బి స్క్వేర్ కొట్టివేయాలి, ప్లస్ 2ab కలిపితే 4ab వచ్చింది. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో నుంచి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కనుక తీసేసినట్టయితే మనకు 4ab అనేటువంటి ఆన్సర్ రావడం జరుగుతుంది. మరి ఇది వస్తుందో లేదో ఒకసారి ప్రాక్టికల్ గా చేసి చూద్దాము. సేమ్ అది చిన్నగా ఉండడానికి 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. 3 + 2 హోల్ స్క్వేర్ మైనస్ 3 - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 × 3 × 2 అంతే కదా. 3 + 5 ఎంత? 3 + 2 ఎంత? 5. 5 to the 5 స్క్వేర్ రాసుకోవాలి. మరి 3 - 2 ఎంత? 1 స్క్వేర్ రాసుకోవాలి. 4 × 12 12 × 2 24. 5 స్క్వేర్ అంటే ఎంత? 25 - 1 = 24. అంటే 24 = 24. అంటే ఈ సమీకరణం కూడా సత్యమే. కాబట్టి దీన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లాంటివి ఫార్ములాస్ మనకి తరచూ రావడము జరుగుతుంది. రైట్, ఇది 8వ ఫార్ములా. నెక్స్ట్ 9వ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నుంచి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ తీసేసినాం. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో నుండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు తీసేసిన దాని ప్రకారం మనం కనుక చూసినట్టయితే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చూద్దాము. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఉంది. మరి మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే రెండు కొట్టుడు పోతుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. అంటే ఎంత రావాలి ఆన్సర్? ఇక్కడ ప్లస్ 4ab వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ 4ab అనేటువంటిది తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. ఇది 9వ ఫార్ములా. నెక్స్ట్ 10వ ఫార్ములా, 10th ఫార్ములా. ఇవన్నీ ఏ ప్లస్ బిలు హోల్ స్క్వేర్లు. నెక్స్ట్ క్యూబ్లు కూడా మనల్ని అడుగుతున్నారు ఎగ్జామినేషన్ లో. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మరి దీన్ని ఒకసారి చేసి చూడాలి. చేసి చూడడానికి ముందు ఆన్సర్ చూద్దాం. ఒకసారి చేసి చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడికి ఈ ఫార్ములాస్ అన్ని కూడా నోట్ చేసుకోండి. స్క్రీన్ ఆపుకొని నోట్ చేసుకోండి. రైట్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఎంత అవుతుంది మనము లెక్క కట్టాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ ఏ ప్లస్ బిని ఏ ప్లస్ బి తోని గుణకారం చేయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది, అంతేనా? నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఏ ప్లస్ బి తోని గుణకారం చేయాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే అర్థం ఏంటిది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని అర్థం, అంతే కదా. ఏ ప్లస్ బిని 3 సార్లు గుణకారం చేయాలి, అదే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. రైట్, ఇక్కడ మళ్ళీ దీన్ని ఏ ప్లస్ బి తోని గుణకారం చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ ఏ ఒకటి ఉంది, ఇక్కడ ఏ 2 ఉన్నాయి. మొత్తం ఎంత అవుతుంది? a⁴ × 1 × a⁴ 2 = a⁴3. ఇవి కూడా మన ఫార్ములాస్ వస్తాయి, చూద్దాం. a⁴3 అవుతుంది. ఇక్కడ ab² అవుతుంది. ఇక్కడ 2a²b అవుతుంది. చూడాలి, 2 అట్లే ఉంటుంది. 2 aలు ఉన్నాయి, a² b ప్లస్ నెక్స్ట్ ba² అవుతుంది. ఇక్కడ గమనించాల్సింది ba² అవుతుంది ప్లస్ a²b. తర్వాత b ఇంటూ మరి b1 ఇంటూ b2 ఎంత అవుతుంది? b³ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2ab ఉంది, ఇక్కడ b ఉంది, అంటే 2ab² అవుతుంది. 2ab² అవుతుంది. ఇది చేయాలి. చేస్తే నెక్స్ట్ ఎంత వచ్చింది? a³ ప్లస్ ఇక్కడ 2 ab² ఉన్నాయి, ఇక్కడ ఒక ab² ఉంది. మొత్తం ఎంత అవుతుంది? 3ab² ప్లస్ ఇక్కడ ఒక a²b ఉంది, ఇక్కడ 2 a²b ఉన్నాయి. మొత్తం ఎంత అవుతుంది? 2a²b అవుతుంది. నెక్స్ట్ b³ అవుతుంది. రైటా? ఇప్పుడు a³ b³ పక్కకు రాసుకుందాము. a³ ప్లస్ b³ రాసుకొని
ఇక్కడ ఈ రెండు పదాలను తీసుకుంటే ఇందులో 3ab కామన్ ఉంది, ఇక్కడ 3ab కామన్ ఉంది. దీన్ని మనం కామన్ తీసి రాసుకోవాలి. ఏ విధంగా కామన్ తీసి రాసుకుందాం? 3ab బయట రాస్తే ఈ ఫస్ట్ వర్డ్ లో మిగిలింది ఏంది? ఒక b మిగిలింది, ప్లస్ ఈ ఫస్ట్ వర్డ్ లో మిగిలింది ఏముంది? a మిగిలింది. కాబట్టి 3ab a ప్లస్ b అని మనము రాసుకోవచ్చు. 3ab b ప్లస్ a అన్నా a ప్లస్ b అన్నా ఒకటే. 3ab a ప్లస్ b అని రాసుకోవాలి. అంటే ఇక్కడ మనం 10th ఫార్ములా రాసుకున్నప్పుడు ఏం రాసుకోవాలి? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవాలి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b అనేటువంటిది సర్వసర్వ సమీకరణము. ఈ సర్వ సమీకరణాన్ని ఈ విధంగా మనము రాసుకోవాల్సి వస్తుంది. ఇది 10వది. నెక్స్ట్ 11వది. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ కూడా ఉండాలి. 11వది a మైనస్ b హోల్ స్క్వేర్. మరి a మైనస్ b హోల్ స్క్వేర్ ను ఇప్పుడు నేను చేసిన పద్ధతిలో మీరు చేసి సాల్వ్ చేసుకోవాలి. చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b అనేటువంటి ఆన్సర్ రావడం జరుగుతుంది. టోటల్ చేసి చూసుకోవాలి. చేసి చూసుకుంటేనే మీకు అర్థం కావడం జరుగుతుంది. గుడ్డిగా బట్టి పెట్టకూడదు. నెక్స్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అయిపోయింది, a మైనస్ b హోల్ క్యూబ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ a క్యూబ్ ప్లస్ 12ది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అనేటువంటి సమీకరణాన్ని మనము ఏ విధంగా రాయొచ్చు? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అనేటువంటి సమీకరణాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ ab అన్న ఫార్మాట్ లో మనం రాయొచ్చు. వీటన్నిటి మీరు చేసి చూడాలి. నెక్స్ట్ a క్యూబ్ మైనస్ b క్యూబ్, a క్యూబ్ మైనస్ b క్యూబ్ రావాలంటే మనము ఏ సమీకరణాలు చేయాలి? ఇక్కడ a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ ab అనే దాంతో మనం గుణకారం కనుక చేసినట్టయితే ఈ a క్యూబ్ మైనస్ b క్యూబ్ అనేటువంటి ఫార్ములా రావడము జరుగుతుంది. 13థది. నెక్స్ట్ 14థది ఫార్ములా a ప్లస్ b విలువ క్యూబుల రూపంలో రాసినప్పుడు ఏ విధంగా వస్తుందంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ రావాలి. ఇక్కడ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఉంది, మరి a ప్లస్ bది. మరి దీన్ని దేంతో చేయాల్సి వస్తుందంటే a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది ప్లస్ b స్క్వేర్, ఇక్కడ కూడా b స్క్వేర్. ఇది 14th ఫార్ములా. నెక్స్ట్ 15th గమనించినట్టయితే a ప్లస్ b ఉంది కాబట్టి a మైనస్ b రావాలి. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాయాలి? మళ్ళీ a క్యూబ్ ఈ ఫార్ములా తీసుకోవాలి, మైనస్ b క్యూబ్ బై a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ అనేటువంటి రూపంలో రాయాల్సి వస్తుంది. ఇది 15th. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములా 16థది a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? రెండు a b రెండింటిని గుణించడం జరిగింది. మరి మూడింటిని గుణిస్తే రిజల్ట్ ఏ విధంగా వస్తుందంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ వచ్చిన తర్వాత 2ab ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈ ఫార్మాట్లో రావడం జరుగుతుంది. మరి a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మళ్ళీ రెండు చోట్లలో కూడా మనం మైనస్ పెట్టి కూడా చేసుకోవాల్సి వస్తుంది. a ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది అన్నప్పుడు మళ్ళీ మనం ఏం చేయాల్సి వస్తుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్
ఇక్కడ 2ab, ఇక్కడ 2ab ఇదే విధంగా ఉంటుంది 2ab. ఇక్కడ సి వచ్చిన చోటల్లో మైనస్ వస్తుంది 2bc మైనస్ 2ca అనేటువంటి ఫార్ములా మనము రాసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 18వ ఫార్ములా, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ పెట్టుకొని చూడాలి. a మైనస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఇక్కడ ab రావాలి, b ముందు మైనస్ ఉంది కాబట్టి తప్పనిసరిగా మైనస్ 2b అవుతుంది. మళ్ళీ bc కదా, మళ్ళీ b ముందు మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ 2bc అవుతుంది. మరి c ముందు ప్లస్ ఉంది, a ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2ca అవుతుంది. ఈ విధంగా రాసుకోవాలి. ఇది 18th ఫార్ములా. నెక్స్ట్ 19th మళ్ళీ దీన్నే ఇంకో రకంగా a మైనస్ b మైనస్ c స్క్వేర్ ఎంత అవుతుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab రావాలి. 2ab రావాలంటే ఇక్కడ మైనస్ రావాలి, మైనస్ 2ab. మరి తర్వాత bc రావాలి, bకి c రెండింటికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2bc వస్తుంది. మళ్ళీ ca రావాలి, మైనస్ 2ca. ఈ విధంగా లాజికల్ గా ఆలోచించుకు వెళ్ళినట్టయితే అన్ని ఫార్ములాస్ రావడం జరుగుతుంది. ఇది 19th ఫార్ములా. నెక్స్ట్ ఇంకొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఇక్కడ నోట్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములాస్ అన్నింటిని కూడా ప్రతి దాన్ని మరి గుణకారం చేయాలంటే గుణకారం చేసి సాల్వ్ చేసి చూసుకోవాలి. ప్రతి దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకోవాలి. ఏకి ఒక విలువ, బికి ఒక విలువ, సికి ఒక విలువ ఇచ్చి వీటిని ప్రతిక్షేపించి చూసుకుంటే కనుక ఈ ఫార్ములాస్ ఈజీగా అర్థమవుతున్నాయి. వీటిని మనం బట్టి పెట్టకుండా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. 19 ఫార్ములా వరకు ఇప్పటివరకు మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ 20 ఫార్ములా ఏముంది? 28 ఫార్ములా a ప్లస్ b ప్లస్ సి, a ప్లస్ b ప్లస్ సిని దేంతో గుణకారం చేయాలి మనము? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca. దీని చేత గుణకారం చేస్తే వచ్చేటువంటిది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc వస్తుంది. మైనస్ 3abc షార్ట్గా చేస్తే వస్తుంది. ఇది 20th ఫార్ములా. నెక్స్ట్ 21st ఫార్ములా ఇంపార్టెంట్. దీని మీద బేసిక్గా మనకు లెక్కలు వస్తున్నాయి. అంటే అన్ని ఫార్ములాస్ కూడా ఇంపార్టెంటే. 21ది a టు ద పవర్ ఆఫ్ m ఉంది. a అనేటువంటి సంఖ్యకు m అనే పవర్ ఉంది, దీనికి n అనే ఇంకొక పవర్ ఉంది. అటువంటి సందర్భాల్లో దాన్ని ఏం చేయాలంటే ఈ బ్రాకెట్ని తీసేయాలంటే m ను n ను గుణించాలి, amn అని రాయాల్సి వస్తుంది. అంటే దీనికి మనం ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే ఉదాహరణకు 2 టు ద పవర్ ఆఫ్ m ను 5 అనుకున్నాను, n ను 3 అనుకున్నాను. దాన్ని మరి విడదీసి రాయాలంటే ఏం చేయాలి? 2 2 టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 3 అంటే 2 టు ద పవర్ ఆఫ్ 15 డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇట్లాంటి లెక్కల్లో ఈ ఫార్ములా మనకు తప్పనిసరిగా యూజ్ అవుతుంది. ఇది 21 ఫార్ములా. నెక్స్ట్ 22nd ఫార్ములా ఏముంది చూద్దాము. మరి ఏకు m ఉంది, n ఉంది. ఆ విధంగా కాకుండా డిఫరెంట్గా ఉంది. అంటే am a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ a టు ద పవర్ ఆఫ్ n. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇది m అనేటువంటి నెంబర్ వేరే, n అనే నెంబర్ వేరే, భూమి మాత్రం ఒకటే. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే భూములు ఒకటే ఉన్నప్పుడు ఘాతాలను కూడుకోవాలి. వెరీ సింపుల్ ఫార్ములా, మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలో ఖచ్చితంగా లెక్కలు వస్తున్నాయి. మనం దీనికి ఒక ఉదాహరణ కనుక మనం చూసినట్టయితే a టు ద పవర్ ఆఫ్ m అంటే నేను ఏమంటున్నానంటే 2 టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ మళ్ళీ భూమి సమానం ఉండాలి 2 టు ద పవర్ ఆఫ్ 4, n ప్లేస్లో 4 పెట్టుకున్నాను. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? భూమి ఒకటే ఉంది కాబట్టి ఘాతాలను కూడుకోవాలి. 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 7. ఈ విధంగా మీరు కాన్సెప్ట్ తెచ్చుకొని ఈ ఫార్ములాస్ అన్నింటిని కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 22nd తర్వాత 23rd. మరి ఇవి 2 అంకెలతోనే నేను చేసుకుంటూ రావడం జరిగింది. మరి వాళ్ళ ఎగ్జామినేషన్లో 3 అంకెలు ఇచ్చినట్టయితే ఈ విధంగా మనము చేయాల్సి వస్తుంది. a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ a టు ద పవర్ ఆఫ్ n ఇంటూ a టు ద పవర్ ఆఫ్ p. ఇవన్నీ ఫార్ములాస్. మరి ఎన్ని వచ్చినా కూడుకుంటా పోవాల్సిందే. a టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n ప్లస్ p అని
మనము అడిషన్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 24th ఫార్ములా ఏముంది? 24th ఫార్ములా a⁴ ఉంది. దీనికి సంబంధించి మనము రివర్స్ లో రాసుకోవాలంటే ఏ విధంగా రాసుకోవచ్చు? ఇది రివర్స్ లో అంటే 1/a⁻m అని దీన్ని మనం రాసుకోవచ్చు. ఇది 24ది. నెక్స్ట్ లేకపోతే దీన్ని ఇంకో రకం కూడా రాసుకోవచ్చు. a⁻m విలువను ఏదైనా సంఖ్యకు అంటే 2 ఇచ్చి a⁻−5 ఇస్తే దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే సింపుల్ గా మీరు a⁻−m ఉన్నదాన్ని మరి మీరు 1 రాసుకొని 1/a⁻m అని రాసుకోవచ్చు. అంటే 2⁻−5 ఉంది. ఏ విధంగా చేయాలో తెలుసు. అప్పుడు ఏం చేయాలి? 1/2⁵ అని అర్థము. ఆ విధంగా రాసుకోవాలి. ఇది 24th మనకు ఫార్ములా. నెక్స్ట్ 25th ఫార్ములా ఏమున్నదంటే 1/a⁻m. ఇది ఇంతకుముందే చెప్పినాను. 1/a⁻m ను మనం ఏ విధంగా రాసుకోవాలంటే a⁻−m అని రాసుకోవాలి. నెక్స్ట్ 26th ఫార్ములా. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద కూడా మనకు లెక్కలు వస్తున్నాయి. a⁻m/a⁻n. ఇక్కడనేమో గుణకారం చేసినాము బ్రాకెట్ లో, ఇక్కడ కూడా గుణకారం చేసినప్పుడు కలిపినాము. దీన్నేమో ఇది బ్రాకెట్ అనే గుణకారం గుర్తు కాబట్టి డైరెక్ట్ ఏను ఎమ్ను ఎన్ను గుణించినాము. మరి ఇక్కడ ఇంటూ గుర్తుంది కాబట్టి ఎమ్ను ఎన్ను కలిపినాము. మరి భాగారం గుర్తున్నది. అట్లాంటి సందర్భంలో ఏం చేయాలంటే a⁻m - n అనేటువంటిది చేయాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణ ఒకసారి చూద్దాం. మనం ఉదాహరణకు అప్లికేబుల్ ఏ విధంగా ఉంటుందో లేదో ఈజీగా ఉండడానికి చూద్దాము. ఇక్కడ ఏను నేను 2 తీసుకుంటున్నాను, ఎమ్ను 5 తీసుకుంటున్నాను. అంటే 2⁵. తర్వాత ఏను మళ్ళీ 2నే తీసుకోవాలి, భూమి సమానం ఉండాలి కాబట్టి. ఎన్ను నేను ఏం తీసుకుంటున్నానంటే 3 తీసుకుంటున్నాను. అప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలి? ఫస్ట్ ఈ a⁻m - n అనే కాన్సెప్ట్ వదిలేసి ఈ కాన్సెప్ట్ చూద్దాము. 2⁵ విలువ ఎంత? 2 2 4 2 8 2 16 2 32 32 బై 2 2 4 2 8 అంటే ఎంత రావాలి? ఆన్సర్ 4 రావాలి. లేదా 2⁵ ఇట్లా కూడా రాసుకోవచ్చు. 2 × 2 × 2 × 2 × 2 రాసుకొని బై 2 × 2 × 2 రాసుకోవాలి. అంతే కదా. ఈ 3 రెండ్లకు ఈ 3 రెండ్లకు కొట్టుకుపోతే 2 2 4. ఈ విధంగా కూడా మనకు ఆన్సర్ వచ్చింది. రైట్. మరి ఇంత లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ఉంది, దీనిలో ప్రతిక్షేపించుకోవాలి. a⁻m అంటే 2⁵ బై 2⁵ ఎంత అవుతుంది? 2⁵ - 3 అవుతుంది. 2⁵ - 3 ఎంత? 2⁵. 2⁵ అంటే ఎంత? 4. ఈ విధంగా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధమైన మోడల్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ లో వస్తున్నది. ఇది 26th ఫార్ములా. నెక్స్ట్ 27th ఫార్ములా. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. a⁻0 ఏదైనా ఒక నెంబర్ యొక్క ఘాతాంకం 0 ఉన్నట్టయితే అది 1కి సమానము. ఇది నిరూపించబడినటువంటి సత్యము. కాబట్టి 2⁻0 ఎంత అంటే 1 అని రాసుకోవాలి. 3⁻0 ఎంత అంటే 1 అని. దేని ⁻0 అయినా అది 1కి సమానం అవుతుంది. రైట్. నెక్స్ట్ 28వది a⁻m a⁻n. అంటే ఏ అనేటువంటి భూమి ఒకటే ఉంది, దానికి m అనేటువంటి ఒక ఘాతం ఉంది, ఏకి మళ్ళీ n అనే ఇంకో ఘాతం ఉంది. అవి రెండు ఎప్పుడు సమానం అయితే అంటే m = n అయినప్పుడు సమానం అవుతుంది అనేటువంటి కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. a⁻m = a⁻n ఎప్పుడైతుంది? m విలువ n కు సమానమైనప్పుడు మాత్రమే కావడం జరుగుతుంది. ఇది 28వ ఫార్ములా. ఇంకొక 2-3 ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, చూద్దాము. దీని తర్వాత ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాము. రైట్. 28 ఫార్ములాస్ అయిపోయినాయి. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఫార్ములాను మీరు నేను చెప్పిన విధంగా వాటిలో నెంబర్స్ ప్రతిక్షేపించుకొని మాత్రమే తప్పనిసరిగా ప్రాక్టీస్ చేస్తేనే ఇవి గుర్తుండడం జరుగుతుంది. అర్థమెటిక్ సంబంధించింది ఏదైనా త్రూ ప్రాక్టీస్ తోనే వస్తుంది. ఊరికే చదువుకుంటూ వెళ్తే రాదు. ఇది థియరీ కాదు, ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి. 28 ఫార్ములాస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 29th ఫార్ములా చూద్దాం ఏముంది. ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ 29th ఏమొచ్చిందంటే √a ఒకటి వచ్చింది, ప్లస్ దీనిలో మళ్ళీ √a వచ్చింది, మళ్ళీ ప్లస్ √a వచ్చింది. ఇట్లా ఎంత దూరము? ఇట్లా ఈ ప్లస్లు అనేది అనంతము. అయితే దాని వాల్యూ ఎంత? దాని వాల్యూ ఎంత కనిపెట్టాలంటే మనకు ఆల్రెడీ ఫార్ములా కనిపెట్టబడి ఉంది. 1 +
అండర్ రూట్ 4a ప్లస్ 1/2 అనేటువంటిది ఫార్ములా. ఈ ఫార్ములా ఒకదాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. లెక్క వచ్చినప్పుడు ఏ ప్లేస్లో ఏ విలువ ఉందో ఆ విలువని ఇక్కడ ప్రతిక్షేపించి ఆన్సర్ రాసుకోవాలి. ఇది అండర్ రూట్ ఏ ప్లస్ అండర్ రూట్ ఏ ప్లస్ అండర్ రూట్ ఏ ఇన్ఫినిటీ వరకు వెళ్తే ఇది ఫార్ములా. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి నెక్స్ట్ మైనస్ కూడా చూసుకోవాలి. 30 అండర్ రూట్ ఏ మైనస్ అండర్ రూట్ ఏ మైనస్ అండర్ రూట్ ఏ విధంగా మైనస్ ఇన్ఫినిటీ ఉన్నట్టయితే ఫార్ములా ఏమవుతుంది? ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ బదులు -1, మళ్ళీ ఇక్కడ ప్లస్ 4a ప్లస్ 1/2 సేమ్ అదే ఉంటుంది. ఎక్కడ మారుతుంది? ఒక మైనస్ ముందు ఒకటి మాత్రము మారింది. ఇది 30th ఫార్ములా. నెక్స్ట్ ఈ విధంగా ప్లస్ లేదు మైనస్ లేదు అనంతంగా ఏలు ఉన్నాయి. 31 ఇట్లా అనంతంగా ఏలు ఏ అండర్ రూట్ ఏ అండర్ రూట్ ఏ అండర్ రూట్ ఈ విధంగా ఇన్ఫినిటీ వరకు ఉన్నది. అట్లాంటి సందర్భంలో ఆన్సర్ ఏముంటుందంటే ఏ అనేటువంటిది ఆన్సర్ ఉంటుంది. వేరే ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, అదంతా క్యాలిక్యులేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ అనంతంగా ఉంటే నెక్స్ట్ అనంతంగా కాకుండా అండర్ రూట్ ఏ అండర్ రూట్ ఏ అండర్ రూట్ ఏ అనేటువంటిది ఇట్లా ఎన్ అనే ఒక నిర్ణీతమైనటువంటి డిజిట్ వరకే ఉంది. అంటే అట్లా 10 ఏలు ఉన్నాయి లేదా 20 ఏలు ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో మనకు ఆన్సర్ ఏ విధంగా వస్తుందంటే 2n -1 అనేటువంటి 2n దీనికి n -1 అనేటువంటిది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ 32 మనకు ఫార్ములాస్ ఉన్నాయి, ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ బేస్డ్ మీదనే మనకు రాబోయే లెక్కలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సరే, ఒక్కొక్క ఫార్ములాకు ఒక్కొక్క లెక్క మనకు ఎగ్జామినేషన్లో ఏ విధంగా ఇస్తున్నారు, మనం ఏ విధంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆ మోడల్స్ అన్ని కూడా మనము ఈ ఫార్ములాస్ బేస్డ్ మీదే చూద్దాము. రైట్, నెక్స్ట్ స్టార్ట్ మోడల్ నెంబర్ 1. మోడల్ నెంబర్ 1 వెరీ సింపుల్. మనకు ఇచ్చేటువంటి ప్రాబ్లం ఏ విధంగా ఇస్తుందంటే 15 × 15 ప్లస్ 2 × 15 × 25 ప్లస్ 25 × 25. ఇది మనకి ఇచ్చేటువంటి ప్రాబ్లం. దీన్ని సాల్వ్ చేయాలి. మరి ఏ విధంగా సాల్వ్ చేయాలి? వెరీ ఈజీ. ఇక్కడ 15 × 15 చూస్తే ఏమనిపిస్తుంది? a × a రూపంలో ఉంది, అంటే a² రూపంలో ఉంది. 25 × 25 అంటే ఇది b × b రూపంలో ఉంది, అంటే ఇది b² రూపంలో ఉంది. మరి ఇక్కడ 2 × a × b అంటే a² + 2ab + b² రూపంలో ఉంది. మరి a² + b² + 2ab ఫార్ములా ఏమవుతుంది? సింపుల్ గా చెప్పాలంటే a + b హోల్ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. a + b హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ a విలువ ఎంత తీసుకున్నాము? 15 తీసుకున్నాము. b విలువ ఎంత తీసుకున్నాము? 25 తీసుకున్నాము. అంటే 15 + 25 స్క్వేర్. 15కి 25 కలిపితే 40, 40 స్క్వేర్ ఎంత? 1600 అనేటువంటిది ఆన్సర్ రావడము జరుగుతుంది. ఇది వెరీ సింపుల్ గా చేయొచ్చు. మరి వాస్తవానికి వస్తుంది అనేది ఒకసారి చూస్తే 15 ఎంత? 225 ఇక్కడ రాసుకుందాము. నెక్స్ట్ 15 × 30, 30 25 ఎంత అంటే 750, 25 ఎంత అంటే 625. ఇవి మొత్తం కూడితే 1600 వస్తుంది. అంటే ఈ 3 గుణకారాలు చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడ ఒక కూడిక ఒక స్క్వేర్ తోని మనకు ఆన్సర్ రావడం జరిగింది. ఇది మరి బీజీయ సూత్రాలు ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ లో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇది మోడల్ నెంబర్ 1. ఇట్లా చూడంగానే ఇది a² + 2ab + b² రూపంలో ఉందని మీకు గుర్తు రావాలి. గుర్తు రావాలంటే మీకు ముందు చెప్పిన 32 ఫార్ములాస్ అని తప్పనిసరిగా రావాలి. నెక్స్ట్ ఇంకొకటి మోడల్ చేద్దాం. దీనిలో 106 × 106 ప్లస్ 94 × 94 మైనస్ 2 × 106 × 94. ఓకేనా?
ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. దీన్ని చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab గుర్తుకు రావాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ 2ab గుర్తు రావాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని అర్థం, అంతే కదా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ఏంటిది 106 మైనస్ బి ఏంటిది 94, దీనికి హోల్ స్క్వేర్ రాయాలి. 106 నుంచి 94 పోతే ఎంత వస్తుంది? 12 వస్తుంది. 12కు స్క్వేర్ ఎంత? 144 ఆన్సర్. అంటే 106ను 106తో గుణించి దానికి 94 గురించి కలిపి వచ్చిన దానిలో నుంచి 2 × 106 × 94 చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 144 అనేటువంటి ఆన్సర్ను మనము సింపుల్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది సెకండ్ మోడల్ నెంబర్ 2. నెక్స్ట్ ఇంకొక 2 మోడల్స్ చూద్దాము. మోడల్ నెంబర్ 3 అండ్ మోడల్ నెంబర్ 4. మోడల్ నెంబర్ 3 అండ్ మోడల్ నెంబర్ 4. రైట్. మోడల్ నెంబర్ 3లో ఏముంది చూద్దాము. 15 × 15 ప్లస్ 10 × 10 ప్లస్ 7 × 7 ప్లస్ 2 × 15 × 10 ప్లస్ 2 × 10 × 7 ప్లస్ 2 × 7 × 15. ఇదంతా పెద్ద ప్రాబ్లం మనకి ఇవ్వడం జరిగింది. మరి దీన్ని చూసినప్పుడు మనకు గుర్తొచ్చేటువంటి ఫార్ములా ఏంటిది అంటే ఇది ఏ స్క్వేర్ రూపంలో ఉంది, బి స్క్వేర్ రూపంలో ఉంది, సి స్క్వేర్ రూపంలో ఉంది. 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. అంటే ఇదంతా చేయాలంటే మనకు ఏ ఫార్ములా గుర్తు రావాలి? ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములానే ఈ ఫార్ములా. కాబట్టి ఏ ఎంత తీసుకున్నాము? 15 తీసుకున్నాము. బి ఎంత తీసుకున్నాము? 10 తీసుకున్నాము. సి ఎంత తీసుకున్నాము? 7 తీసుకున్నాము. దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. 15 + 10 25, 25 + 7 32. 32కు ఘాతాంకము 2 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 32 స్క్వేర్ 1024 ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది సింపుల్ గా సాల్వ్ చేసేటువంటి పద్ధతి. ఇది మోడల్ నెంబర్ 3. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4 మనం గమనిస్తాం. మోడల్ నెంబర్ 4లో 60 + 40 హోల్ స్క్వేర్ ఒకటి ఉంది. మైనస్ 60 - 40 హోల్ స్క్వేర్ ఉంది. దీని విలువ ఎంత అని మనల్ని అడగడం జరిగింది. మరి దీన్ని సాల్వ్ చేయాలంటే మీకు గుర్తు రావాల్సినటువంటి మోడల్ ఏం గుర్తుకు రావాలి? ఈ 60ని ఏ అనుకోండి, 40ని బి అనుకోండి. ఇక్కడ 60ని ఏ, 40ని బి అనుకుంటే ఏమొస్తుంది? ఏ ఫార్ములా లోపల ఉంది ఇది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో నుంచి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ తీసేసి ఎంత వస్తుందంటే 4ab. మనం ఆల్రెడీ రాసుకున్నాము 4ab. అంటే 4 × ఏ ఎంత 60 × బి ఎంత 40. ఎంత వస్తుంది వాల్యూ? 4 6 24, 24 4లో 96, 2 సున్నాలు పక్కకు పెట్టుకోవాలి. అంటే 9600 అనేటువంటిది ఆన్సర్ మనకు రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి నోట్ చేసుకోండి మోడల్ నెంబర్ 4. నెక్స్ట్ మోడల్ నెంబర్ 5 అండ్ మోడల్ నెంబర్ 6 చూద్దాం. మోడల్ నెంబర్ 5 అండ్ మోడల్ నెంబర్ 6 అన్నీ కూడా ఫార్ములా బేస్డ్ గానే ఉంటాయి. చూద్దాము. ఇక్కడ 0.5 × 0.5 × 0.5 బై ప్లస్ 0.4 × 0.4 × 0.4 ఇవ్వడం జరిగింది. బై 0.5 × 0.5 మైనస్ 0.5 × 0.4 ప్లస్ 0.4 × 0.4. దీన్ని చూస్తే మనకు గుర్తు రావాల్సినటువంటి
ఫార్ములా ఏంటిది? ఇది 0.5 మనం ఏ అనుకుంటే 1 2 3 ఏ క్యూబ్, ఇది 0.4 మనం బి అనుకున్నట్టయితే బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా మనం గమనించినట్టయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ విలువ ఎంత అవుతుంది అంటే ఏ ప్లస్ బి అవుతుంది. దీని విలువ ఏ ప్లస్ బి అవుతుంది. వెరీ సింపుల్. ఏ ఏంటిది 0.5, బి ఏంటిది 0.4, టోటల్ ఎంత 0.9 అంటే మనం ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొకటి 6th ప్రాబ్లం మోడల్ చూద్దాము. 3.8 into 3.8 minus 1.5 into 1.5 by 3.8 minus 1.5. దీన్ని గమనించినట్టయితే ఏ ఫార్ములా మనకు కనిపిస్తుంది? 3.8 మనం ఏ కింద పరిగణిస్తే ఏ స్క్వేర్, 1.5 ను బి కింద పరిగణిస్తే మైనస్ బి స్క్వేర్, ఇది ఏ మైనస్ బి రూపంలో ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి విలువను మనము ఏ విధంగా రాసుకోవడానికి అవకాశం ఉంది? అట్లాంటి సందర్భంలో ఏ ప్లస్ బి అని మనకు ఫార్ములా మనకు కనిపిస్తుంది. ఏ ప్లస్ బి అంటే ఏ ఎంత 3.8 ప్లస్ బి ఎంత 1.5, టోటల్ ఎంత 5.3 ఆన్సర్. అంటే మనం ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడికి 6 మోడల్స్ కంప్లీట్ అయినాయి. మోడల్ 6. నెక్స్ట్ ఇంకొక 2 మోడల్స్ చూద్దాము. మోడల్ నెంబర్ 7. మోడల్ నెంబర్ 7 ఇది మోడల్ నెంబర్ 8. మోడల్ నెంబర్ 7లో ఏముంది? 1.5 into 1.5 into 1.5 మైనస్ 0.8 into 0.8 into 0.8 బై 1.5 into 1.5 ప్లస్ 1.5 into 0.8 ప్లస్ 0.8 into 0.8. ఓకే, దీన్ని చూసినట్టయితే మనకు ఎట్లాంటి ఫార్ములా గుర్తు రావాలి? ఈజీ ఉంది. 1.5 ను మనం ఏ అనుకున్నట్టయితే ఏ క్యూబ్ మైనస్ 0.8 ను బి అనుకున్నట్టయితే బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. మరి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ను ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ చేత భాగిస్తే మనకు వచ్చేటువంటి ఫార్ములా ఏం ఫార్ములా ఉన్నది? ఏ మైనస్ బి అనేటువంటిది రావడం జరుగుతుంది. ఏ మైనస్ బి వెరీ సింపుల్. ఏ ఎంత 1.5 మైనస్ బి ఎంత 0.8 వేస్తే ఆన్సర్ ఎంత 0.7 అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ రావడము జరిగింది. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాము. 0.4 into 0.4 మైనస్ 0.2 into 0.2 into 0.2 by 0.7 into 0.7 into 0.7 minus 0.5 into 0.5 into 0.5. ఇక్కడ 4 డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. మనం వీటిని ఏ విధంగా డీల్ చేయాలి? ఇక్కడ మనం లాజికల్గా ఆలోచించాలి. 0.4 ను 3 సార్ల క్యూబ్, 0.2 క్యూబ్ బై 0.7 క్యూబ్ మైనస్ 0.5 క్యూబ్. మరి దీన్ని మనము ఏ విధంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది? దీన్ని పూర్తిగా తీసుకున్నట్టయితే 4 4 16 4 64 అంటే 0.064 మైనస్ 2 2 4 8 0.008 చేయాలి. చేస్తే వస్తుంది.
నెక్స్ట్ 7 ఏళ్ళ 49, 49 ఏళ్ళ 343 అంటే 0.343 వస్తుంది. మైనస్ 5 5 25, 25 125 0.125 వస్తుంది. దీన్ని కంపల్సరీ చేయాల్సినటువంటిదే, వేరే ఆప్షన్ లేదు. తర్వాత తీసివేస్తే 0.064 నుంచి 0.008 తీసేస్తే 0.056 రావడం జరుగుతుంది. అదేవిధంగా 0.343 నుంచి 0.125 కనుక మనం మైనస్ చేసినట్టయితే 218 వస్తుంది. 0.218 అనేటువంటిది రావడం జరిగింది. మరి దీన్ని 3 పాయింట్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 56/218 పెట్టుకోవచ్చు. మరి దీన్ని సంక్షిప్తీకరించుకుంటూ పోయినప్పుడు 28/109 వస్తుంది. 2 చేత భాగాలు ఇస్తే 28/109 ఇది లాస్ట్. ఒకవేళ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అనుకున్నట్టయితే దీన్ని సింపుల్ గా మనము ఇక్కడ పాయింట్ అన్నిట్లలో పాయింట్ ఒక స్థానం తర్వాత కాబట్టి పాయింట్ తీసేసి చేసుకొని తర్వాత కూడా మనం పాయింట్ పెట్టుకోవచ్చు. పాయింట్ తీసేసి చేస్తే కూడా సేమ్ ఇదే వస్తుంది. 4 నెలల 16 నెలల 64 మైనస్ 8 56 వచ్చేస్తుంది డైరెక్ట్. 343 మైనస్ 125 డైరెక్ట్ 218 వస్తుంది. దీనిలో మనం మళ్ళీ సంక్షిప్త రూపంలో చేసినట్టయితే 28/109 రావడానికి అవకాశం ఉంది. ఇక్కడికి మోడల్ నెంబర్ 8 ప్రాబ్లం ఇక్కడికి నోట్ చేసుకోండి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 9 ఏమి ఇవ్వడం జరిగింది చూద్దాము. 115 into 115 మైనస్ 35 into 35 by 80 into 80 మైనస్ 30 into 30 ప్రాబ్లం ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మనం ఏ రూపంలో ఉంది మనము గుర్తుపెట్టుకోవాలి. ఏ రూపంలో ఉంది గమనించినట్టయితే a² మైనస్ b² రూపంలో ఉంది. ఇది a² మైనస్ b². మళ్ళీ ఇది వేరే a² మైనస్ b² రూపంలో ఉంది. అట్లాంటి సందర్భాల్లో a² మైనస్ b² రూపంలో ఉన్నప్పుడు మనము గమనిస్తే మనకు a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాసుకోవచ్చు. a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అదేవిధంగా a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో దీన్ని మనము రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు సాల్వ్ చేస్తే 115 స్క్వేర్ మైనస్ 35 స్క్వేర్ బై 80 స్క్వేర్ మైనస్ 30 స్క్వేర్గా మనము రూపంగా రాసుకున్నాము. రాసుకున్న దాన్ని మళ్ళీ దీన్ని మనము ఎక్స్పాన్షన్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పాన్షన్ చేస్తే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. మరి a ఏంటిది 115 అనేటువంటిది a, b అనేటువంటి ఏంటిది 35. అంటే 115కు 35 కలిపితే ఎంత వస్తుంది మనకు 150 రావడం జరుగుతుంది. ఇంటూ a మైనస్ b అంటే 115లో నుండి 35 తీసేయాలి. తీసేస్తే 115 నుంచి 35 తీసేస్తే 80 వస్తుంది. ఇంటూ 80 బై మళ్ళీ ఇక్కడ a ప్లస్ b ఉంది. కింద a ప్లస్ b ఏంటిది 80కి 30 కలపాలి అంటే ఎంత 110 ఇంటూ మళ్ళీ a మైనస్ b చేయాలి అంటే 80 నుంచి 30 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది 50 రావడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనకు 150 ఇంటూ 80 వచ్చింది బై 110 ఇంటూ 50 రావడం జరిగింది. మనము ఈజీగా ఉండే విధంగా దీన్ని మనము కొట్టేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రెండు జీరోస్ ఈ జీరోస్కు క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ 5 1s 5 3s. రైట్, ఇప్పుడు ఎంత వచ్చింది 3 8 24. ఇక్కడ కింద 11 ఉంది అంటే 24/11 అనేటువంటిది ఇక్కడ మనకు ఆన్సర్ రావడము జరిగింది. ఇది మోడల్ నెంబర్ 9. నెక్స్ట్ మోడల్ నెంబర్ 10 ఏ విధంగా ఉందో మనం చూద్దాము. ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా ఇస్తాడు. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇవ్వడం జరిగింది 18. అట్లాంటి సందర్భాలలో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 18 అయితే ab ప్లస్ bc ప్లస్ ca ఈజ్ ఈక్వల్ టు 150 అయితే ఇది ప్రాబ్లంలో ఇచ్చింది. ఇదంతా 150 అయినట్టయితే a² ప్లస్ b² ప్లస్ c² ఎంత a² ప్లస్ b² ప్లస్ c² వాల్యూ ఎంత మనము తెలుసుకోవాలి. దీని వాల్యూ తెలుసుకోవాలంటే మనకు అసలు సూత్రం తెలియాలి. అసలు సూత్రం a ప్లస్ b ప్లస్ c ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ సూత్రం రాసుకున్నాం ఆల్రెడీ. a ప్లస్ b ప్లస్
సి దీని యొక్క ఫార్ములా మనము ఫస్ట్ ముందే రాసుకున్న దాని ప్రకారం చూస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఇదంతా కామన్ తీస్తే 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca వస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏమున్నాయో గమనిద్దాము. a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఇచ్చిండు అంటే దీన్ని ఏం రాసుకోవాలి 18 స్క్వేర్ రాసుకోవాలి. a ప్లస్ b ప్లస్ c విలువ కనుక్కోమన్నాడు, దీన్ని ఇక్కడనే ఉండనియాలి. తర్వాత a ప్లస్ b ప్లస్ c విలువ ఇవ్వడం జరిగింది అంటే 150 విలువ ఇచ్చింది అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఇక్కడ దీని బ్రాకెట్ లో ఉన్న దాని విలువ 150 కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 × 150 300. కాబట్టి మనం ఏ విధంగా రాసుకోవచ్చు 18 స్క్వేర్ ను మనం చేస్తే 324 18 × 18 8 14 అంటే 324 ఇటు లెఫ్ట్ సైడ్ వస్తుంది LHS సైడ్ 324. మరి రైట్ సైడ్ ఉన్నటువంటి 300ను LHS వైపు తీసుకొని రావచ్చు మైనస్ లోకి మారుతుంది అది 300 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. మనం అడిగింది కూడా ఇదే లెక్కలో అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ విలువ ఎంత అవుతుంది 324 నుంచి 300 తీసేస్తే ఎంత అవుతుంది అంత అవుతుంది అంటే 24 అనేటువంటిది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది షార్ట్ గా చేసేటువంటి పద్ధతి. ఇది మోడల్ నెంబర్ 10. నెక్స్ట్ ఇంకా ఒక రెండు మోడల్స్ చూద్దాము. మోడల్ నెంబర్ 11 అండ్ మోడల్ నెంబర్ 12 ఈ రెండు ప్రాబ్లమ్స్ చూద్దాము. మోడల్ నెంబర్ 11 లో ఏముంది మనము ఇంతకుముందు నేర్చుకున్నటువంటిది షార్ట్ ఫార్ములాస్ అన్ని కూడా 7⁵ ఇంటూ 7⁵ దీని విలువ ఎంత అని అడగడం జరిగింది. దీని విలువ ఎంత అని అడగడం జరిగినప్పుడు మనకు ముందు నేర్చుకున్నటువంటి సూత్రం ఏంటిది a⁴m ఇంటూ a⁴n అనేటువంటి సూత్రం మనం నేర్చుకున్నాము. అంటే ఇక్కడ భూములు సమానంగా ఉన్నవి, ఇక్కడ బేస్ అనేటువంటి సమానంగా ఉంది. ఏ ఒకటే బేస్ భూములు సమానంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి పైన ఉన్నటువంటి ఘాతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా కూడుకోవాల్సి వస్తుంది. a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m ప్లస్ n అనేటువంటిది మనకున్నటువంటి ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారము ఇక్కడ ఏ ఏమైంది 7 అయింది కాబట్టి 7⁵m ఏమైంది 5 అయింది ప్లస్ n ఏమైంది 3 అయింది అంటే ఏమైంది 7⁸8 అనేటువంటిది ఆన్సర్. మరి ఫార్ములా మనకు తెలియకపోతే ఆన్సర్ ఎంత వస్తుంది 7⁵5 చేసుకోవాలి, తర్వాత 7⁵3 చేసుకోవాలి. రెండింటిని మనం మల్టిప్లై చేయాలి, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ విధంగా దీంతో a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m ప్లస్ అనేటువంటి మనము ఈ బీజీయ సూత్రం ఆల్జీబ్రాయిక్ ఫార్ములాతో దీన్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అన్నటువంటి ప్రాబ్లం చూస్తే 3⁻12 బై 3⁵5 ఈ విధంగా భాగాలను ఇస్తే ఏం చేయాలి? వెరీ సింపుల్. ఇది కూడా మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఇక్కడ ఇంటూ ఫార్ములా మల్టిప్లికేషన్ ఫార్ములా, మరి ఇది డివిజన్ ఫార్ములా. డివిజన్ ఫార్ములాలో ఏం చేయాలి a⁴m a⁴n అంటే భూములు సమానంగా ఉన్నాయి, ఏ అనేటువంటిది భూమి సమానంగా ఉంది, ఘాతాలు డిఫరెంట్ ఉన్నాయి. అట్లాంటప్పుడు ఒకదాన్ని ఒకటి భాగించాలన్నప్పుడు దాన్ని ఈక్వల్ గుర్తుకు పక్కకు తీసుకెళ్ళినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది కింద ఉన్నటువంటి పై దానికి వచ్చినప్పుడు a⁻m - n అవుతుంది. ఇది మనకి ఇచ్చినటువంటి ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం చూసుకున్నట్టయితే 3⁻12 బై 3⁻5 ఎంత అవుతుంది? బేస్ అదే విధంగా ఉంటుంది 3, ఈ పైన ఉన్నటువంటి 12 అదే విధంగా ఉంటుంది, ఈ కింద ఉన్నటువంటి 5 పైకి వచ్చి మైనస్ మారుతుంది, అప్పుడు 3⁻7 అనేటువంటిది అవుతుంది. చాలా ఈజీగా 3⁻12 ఉంది, 3⁻5 ఉంది, ఈ 5 3లు ఇందులో నుంచి మైనస్ చేస్తే మనకు మిగిలినటువంటిది ఇంకా 7 3లు మిగులుతాయని అర్థము. ఈ ఫార్ములా ఆధారంగా కూడా మనకు లెక్కలు ఇస్తున్నారు. ఈ రెండు మోడల్స్. నెక్స్ట్ ఇంకొక 2 మోడల్స్ చూద్దాం దీనిలోనే. మోడల్ నెంబర్ 12 అండ్ మోడల్ నెంబర్ 13 అండ్ 11 అండ్ 12 చేసుకున్నాము. 13 అండ్ 14 చేసుకోవాలి. మోడల్ నెంబర్ 13 అండ్ మోడల్ నెంబర్ 14 లో ఏముంది?
రైట్. మోడల్ నెంబర్ 13 లో ప్రతిక్షేపించుకునే విధంగా ఉంది, చూద్దాము. x/y ఈజ్ ఈక్వల్ టు 2/3 అని మనకి ఇచ్చిండు. అయితే 2x ప్లస్ 3y బై 4x మైనస్ 2y విలువ ఎంత అనేది ఇవ్వడం జరిగింది. ఇది ప్రతిక్షేపించుకోవాల్సిందే, ప్రతిక్షేపించుకుంటూ రావాలి. ఎట్లా రావాలి ప్రతిక్షేపించుకుంటూ? x/y విలువ 2/3 అయిందన్నాడు. అంటే x విలువ ఎంత? 2, y విలువ ఎంత? 3. అంతే, సింపుల్ ప్రతిక్షేపించాలి. ఇక్కడ 2x ఉంది అంటే ఎంత? 2 × 2 ప్లస్ ఇక్కడ 3y ఉంది ఎంత? 3 × 3 బై ఇక్కడ 4x ఉంది 4 × 2 మైనస్ ఇక్కడ 2y ఉంది 2 × 3. దీన్ని మనము మామూలు గుణకారాలే. 2 2 4 3 3 9 బై 4 2 8 మైనస్ 2 3 6. మరి ఎంత వస్తుంది? 4 9 36, 8 మైనస్ 6 2, 36ని 2 చేత భాగారం చేస్తే మిగిలేది మనకు 18 ఆన్సరు మిగులుతుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇది 4 + 9. ఓకే, సారీ, 4 + 9 అంటే 13. ఇది 4 × 9 కాదు, 13. ఆన్సర్ 13/2 అవుతుంది. ఇక్కడ వరకే మనకు భిన్న రూపంలోనే వస్తుంది ఆన్సర్. 13/2 అనేటువంటిది ఆన్సర్. ఇది మోడల్ నెంబర్ 13. నెక్స్ట్ మోడల్ నెంబర్ 14 ఏ విధంగా చూద్దాము. x + 1/x to the power of 3. x + 1/x to the power of 3 is equal to 3 to the power of 3. x + 1 + సారీ ఇట్లా కాదు, లెక్క ఇచ్చిన ఫార్ములా ఏంటంటే x + 1 + x మాత్రమే ఇవ్వడం జరిగింది. x + 1/x is equal to 3. ఓకే, is equal to 3 అయితే మనము కనిపెట్టాల్సింది ఏంటిది? x³ ప్లస్ 1/x³ విలువ ఎంత అనేది మనము కనిపెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? మరి క్యూబ్ రావడం జరిగింది కాబట్టి a + b హోల్ క్యూబ్ ఫార్ములాను మనము ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. x + 1/x దీన్ని a + b అనుకుంటే 3కి హోల్ క్యూబ్ అవుతుంది. ఇది x ను a అనుకోవాలి, 1/x ను b అనుకోవాలి. అప్పుడు ఇది ఫార్ములా ఏమవుతుంది? a + b హోల్ క్యూబ్ అవుతుంది. మరి a + b హోల్ క్యూబ్ యొక్క ఫార్ములా ఏంటిది? a³ + b³ + 3ab × a + b, అంతే కదా. ఈ ఫార్ములా ఆధారంగా మనము ప్రతిక్షేపించుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ a³ అంటే అర్థం ఏంటిది? x³ అని అర్థము. b³ అంటే 1/x³ అని అర్థము. మరి 3ab అంటే 3 × x × 1/x × x + 1/x అని అర్థం. ఓకేనా? మరి ఇక్కడ మనము కొట్టివేత చేయడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ x ను కొట్టేయచ్చు. ఓకేనా? అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? x³ + 1/x³ ప్లస్ ఇది 3 × x + 1/x అని వస్తుంది. మరి ఇక్కడ ముందే మనకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. x + 1/x విలువ ఎంత? x + 1/x విలువ 3 అని ఇచ్చింది. కాబట్టి దీన్ని అంతా మనం రిమూవ్ చేసుకొని × 3గా మార్చుకోవచ్చు. 3 × 3 ఎంత? 9. ఓకే, అంటే మనం ఈ ఫార్ములాను పరిష్కరిస్తే వచ్చింది ఎంత? x³ + 1/x³ + 9. ఇది దేనికి సమానము? దీనికి సమానము. 3 to the power of 3 కి సమానము. ఈజ్ ఈక్వల్ టు 3 to the power of 3 ఈజ్ ఈక్వల్ టు 27. అంటే మరి +9ని అటువైపు తీసుకొని వెళ్తే ఏమవుతుంది? 27 - 9 ఈజ్ ఈక్వల్ టు 18 అనేటువంటిది ఆన్సర్ కావటము జరుగుతుంది. ఈ విధంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇది 14th మోడల్. ఇంకొక 2 మోడల్స్ చూద్దాము దీంట్లోనే. మోడల్ నెంబర్ 15 అండ్ మోడల్ నెంబర్ 16 ఇంకొక 2 మోడల్స్ చూద్దాము. 15 మోడల్లో ఏ విధంగా ఉంది? ఇంతకుముందు మనము ప్లస్తో చూడడం జరిగింది. మరి దీన్ని ఒకసారి మైనస్తో చూసినట్టయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. a - 1/a విలువ ఎంత అంటే 9 అయితే a - 1/a ఈజ్ ఈక్వల్ టు 9 అయితే
ఏ క్యూబ్ మైనస్ 1/a³ విలువ ఎంత? ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు మనము చేయాల్సింది స్టెప్స్ మీకు ఈజీగా అర్థమైంది ఇంతకుముందు ఉన్న మోడల్ ప్రకారమే. ఇది దేని మోడల్లో ఉంది అంటే ఇది a - b హోల్ క్యూబ్ మోడల్లో ఉంది. ఆన్సర్ ఏ విధంగా చేయాలి? 1 - a - 1/a³ ఈజ్ ఈక్వల్ టు 9³ రాసుకోవాలి. ఇప్పుడు ఇది a - b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. a - b హోల్ క్యూబ్ ఫార్ములా మనం రాసుకుంటే ఏమొస్తుంది? a³ ప్లస్ b³ ప్లస్ మనము రాసుకోవాల్సినటువంటి ఫార్ములా ఏమున్నది? 3ab a ప్లస్ b హోల్ క్యూబ్ a - b హోల్ క్యూబ్ ఫార్ములా రాసుకుంటే -3ab ఇంటూ a - b -3ab ఇంటూ a - b అనేటువంటి రూపంలో మనము రాసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు a³ ఎంత? a³ మైనస్ b³ ఎంత? 1/a³ మైనస్ 3 ఇంటూ a అంటే aనే, b అంటే 1/a ఇంటూ a - b అంటే ఎంత? a - 1/a అని అర్థము. రైట్, ఇక్కడ మనం మళ్ళీ స్ట్రైక్ అవుట్ చేయొచ్చు. ఏకి ఏ స్ట్రైక్ అవుట్ చేయొచ్చు, అప్పుడు 3 మిగులుతుంది. a - 1/a విలువ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 9 అని. కాబట్టి ఇక్కడ ఏంది అర్థము? దీని టోటల్ విలువ ఎంత? 9³ 9³ విలువ ఎంత అంటే 729. 729 విలువ ఎంత? a³ మైనస్ 1/a³ మైనస్ ఎంత? ఇక్కడ దీని విలువ 9, దీని విలువ 3 అంటే 27 అవుతుంది. మరి ఈ మైనస్ ఇక్కడ ఉన్నటువంటి -27ని మరి మనము రైట్ సైడ్ కనుక తీసుకెళ్ళినట్టయితే ప్లస్ అవుతుంది. 756 అనేటువంటిది ఆన్సర్ కావడము జరుగుతుంది. ఇది a³ - 1/a³ విలువకి సమానం. ఇది మోడల్ నెంబర్ 15. నెక్స్ట్ మోడల్ నెంబర్ 16 చూద్దాము. x ప్లస్ 1/x విలువ 4. x ప్లస్ 1/x విలువ 4 అయితే x² ప్లస్ 1/x² విలువ ఎంత? ఇది స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి మనకి ఏం ఫార్ములా గుర్తు రావాలి? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తుకు రావాలి. ఇది x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ విలువ మరి 4 కూడా మనము స్క్వేర్ చేయాలి. రైట్, a ప్లస్ b హోల్ స్క్వేర్ విలువ ఎంత? మరి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే a² ప్లస్ b² ప్లస్ 2ab. a స్క్వేర్ ఎంత? x², b² ఎంత? 1/x² ప్లస్ 2ab ఎంత? 2 ఇంటూ x ఇంటూ 1/x. మరి x కు ఇక్కడ స్ట్రైక్ అవుట్ అవ్వడానికి అవకాశం ఉంది, అంతేనా? రైట్, మరి a ప్లస్ b హోల్ స్క్వేర్ విలువ ఇక్కడ ఎంత అని చెప్పినా మనము 4 స్క్వేర్ అని చెప్పినాం అంటే ఎంత? 16. ఓకేనా? మరి ఇక్కడ +2ను ఇక్కడికి మైనస్ తీసుకెళ్తే 14 అవుతుంది. కాబట్టి x² ప్లస్ 1/x² విలువ మనకు 14 అనేటువంటి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది మోడల్ నెంబర్ 16. ఇంకొక 2 మోడల్స్ చూద్దాము. మోడల్ నెంబర్ 17 అండ్ మోడల్ నెంబర్ 18. మోడల్ నెంబర్ 17 అండ్ మోడల్ నెంబర్ 18. ఇంతకుముందు ప్లస్ తో చూడడం జరిగింది, ఇప్పుడు సేమ్ అదే విధంగా మైనస్ తో చూడాలి. x మైనస్ 1/x విలువ 7 అయితే x మైనస్ 1/x విలువ 7 అయితే x² ప్లస్ 1/x² విలువ ఎంత? x² ప్లస్ 1/x² విలువ ఎంత? దీన్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెరీ ఈజీ ప్రాబ్లం. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది, అంతే కదా? a² ప్లస్ b² మైనస్ 2ab అనేటువంటి ఫార్ములా మనము రాసుకోవాలి. a² ఎంత? ఇక్కడ దీన్ని రెండు వైపులా చేయాలి అంటే x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7², అంతే కదా?
అంటే 49 రైట్. ఈ 49 ఇక్కడ పెట్టుకున్నాము. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. దీని విలువ ఎంత? ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1/x² మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x అంతే కదా. మళ్ళీ ఈ ఎక్స్ స్ట్రైక్ అవుట్ అవుతుంది. ఈ ఎక్స్ కు స్ట్రైక్ అవుట్ కావడం జరిగింది. అట్లాంటి సందర్భాల్లో మరి 49 ఉంది ఇటువైపు, ఇక్కడ 49 ఉంది, ఇక్కడ 49 ఉంది. మరి x² ప్లస్ 1/x² ఇక్కడ -2 ఉంది. -2 ఇటు తీసుకెళ్తే +2 అవుతుంది. 51 ఆన్సర్ అవుతుంది. x² ప్లస్ 1/x² విలువ ఎంత అంటే 51 అనేటువంటి ఆన్సర్ రావడము మనకు జరిగింది. ఇది ఇంకొక మోడల్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 18 చూద్దాము. a ప్లస్ 1/a విలువ 5 అయితే a⁴ ప్లస్ 1/a⁴ విలువ ఎంత అని అడగడం జరిగింది. మరి ఫస్ట్ దీన్ని మనము పవర్ 4 కాబట్టి ఫస్ట్ స్క్వేర్ని రెండు సార్లు చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేద్దాము. a² ప్లస్ 1/a² ప్లస్ 2 ఇంటూ a ఇంటూ 1/a అంటే ఇదంతా కొట్టుడు పోతుంది. అప్పుడు 2a మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 25 అయింది. 5⁵ 25. ఈ +2 అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 23 ఇక్కడికి టోటల్ వచ్చింది. అంటే a² ప్లస్ 1/a² అనేటువంటి దాని విలువ 23 వచ్చింది. మళ్ళీ దీన్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? a² స్క్వేర్ చేస్తే a⁴ ప్లస్ 1/a⁴ ప్లస్ 2 ఇంటూ a⁴ ఇంటూ 1/a⁴ ఈజ్ ఈక్వల్ టు 23 ఇంటూ 23 విలువ ఎంత? 23 ఇంటూ 23 మనము 529 దీని యొక్క విలువ. అప్పుడు a² కొట్టుడు పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి +2 అనేటువంటిది అటువైపు వెళ్తే -2 అవుతుంది. అప్పుడు 527 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. మనకు కనిపెట్టాల్సింది ఏంటిది? a⁴ ప్లస్ 1/a⁴ విలువ ఎంత అంటే మనము 527 అని రాయాల్సి వస్తుంది. ఇది మోడల్ నెంబర్ 18. ఇంకొక రెండు మోడల్స్ చూద్దాము. మోడల్ నెంబర్ 19 అండ్ మోడల్ నెంబర్ 20. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో మనము చూద్దాము. 19, 20 ఇక్కడ 1 ప్లస్ 1/2 ఇంటూ 1 ప్లస్ 1/3 ఇంటూ 1 ప్లస్ 1/4 ఇంటూ ఈ విధంగా అనంతంగా ఎంత దూరం అంటే ఇట్లా 1 ప్లస్ 1/20 వరకు వస్తే దాని విలువ ఎంత అని మనకు అడగడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం లాగా మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ట్రై చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఒక్కదాన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 1 ప్లస్ 1/2ని మనము సంక్షిప్త రూపాలు రాసుకుంటే మరి కాసాకు తీస్తే 2 వస్తుంది. 2 2 ప్లస్ 1 3/2 ఇంటూ ఇది ఎంత అవుతుంది? 4/3 అవుతుంది. ఇంటి ఇది ఎంత అవుతుంది? 5/4 అవుతుంది. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది మీరు గమనించండి. ఇక్కడ ఈ 3కి ఈ 3 కొట్టుడు పోయింది, ఈ 4కి ఈ 4 కొట్టుడు పోయింది. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కింద 5 ఉంటుంది, ఇది కొట్టుడు పోతుంది. అట్లా చివరికి ఎంత దూరం పోతుంది? లాస్ట్ మనం గమనిస్తే 20 + 1 21/20 వరకు పోతుంది. అంటే ఈ 20 కూడా కొట్టుడు పోయే అవకాశం ఉంటుంది. దీనికంటే ముందు నెంబర్లో పైన 20 ఉంటుంది కాబట్టి మరి లాస్ట్కి మనకి మిగిలినటువంటి డిజిట్లు ఏం మిగిలినాయి? 21/2 మిగిలింది. అంటే 10.5 దీని యొక్క ఆన్సర్. అంటే లెక్క చూస్తే మనకి చాలా పెద్దగా కనిపించింది, కానీ వాస్తవానికి ట్రై చేస్తే చాలా సింపుల్గా ఉంది. ఇది ప్లస్తో వచ్చింది.
ఇట్లాంటిది సేమ్ మైనస్ తో వచ్చేది ఇంకొకటి చూద్దాము. ప్రాబ్లం నెంబర్ 20. 1 minus 1/3 into 1 minus 1/4 into 1 minus 1/5. ఇట్లా ఇది ఎంత దూరము 1 minus till 1 minus 1/20. దీని విలువ ఎంత? మీరు ఇప్పుడు దీన్ని ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు నేర్చుకున్న పద్ధతి ప్రకారం చూస్తే ఫస్ట్ ఇది ఒకటి సాల్వ్ చేయాలి. 3 ఒకట్ల 3 మైనస్ 1 2 2/3 ఇంటూ 3/4 ఇంటూ 4/5 ఇంటూ ఈ విధంగా అనంతంగా పోయిన తర్వాత చివరికి వచ్చింది ఎంత 21 అంటే 19/20 వరకు రావడం జరిగింది. ఇక్కడ మనము స్ట్రైక్ చేసుకుంటూ కనుక వెళ్ళినట్టయితే ఏమేమి మిగులుతాయి? ఈ 3కు 3 స్ట్రైక్ చేసాం, 4కు 4 5కు 5. ఇక్కడ కింద ఉన్న 19కి 19 స్ట్రైక్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మిగిలింది ఎంత 2/20 మనకు మిగిలింది. 2/20 మిగిలింది అంటే 1/10 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అని మనము రాసుకోవాలి. ఇవి 2 మోడల్స్. ఇట్లాంటి మోడల్స్ తరచు మనకు ఎగ్జామినేషన్స్ లో అడుగుతున్నారు. ఇంకొక 2 మోడల్స్ కూడా చూద్దాము. 21 and 22 మోడల్స్ చూద్దాము. 21 and 22. ఇంతకుముందు ఇచ్చిన మోడల్లో లాగానే 1 minus 1/2 1 minus 1/2 into 1 minus 1/3 into 1 minus 1/4. ఈ విధంగా అనంతంగా ఇచ్చి ఎంత దూరం ఇచ్చిండు, చివరి డిజిట్ ఎంత ఇచ్చిందంటే అనంతంగా ఆ డిజిట్ ఎంత అయింది కావచ్చు 1 minus 1/n n అనే డిజిట్ ఇచ్చిండు. దీని విలువ ఎంత అనేది మనము లెక్క చేయాల్సి ఉంటుంది. మరి ఇంతకుముందు ప్రాబ్లం లాగా సాల్వ్ చేసుకుంటూ పోతే 2 into 1 2 minus 1 1/2 into 2/3 into 3/4 ఇట్లా అనంతంగా వెళ్తూ చివరికి ఎంత వచ్చింది n minus 1/n. చివరికి వచ్చింది ఎంత n minus 1/n. ఎంత వచ్చినప్పటికీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అయింది, 3కి 3 4కి 4. అదేవిధంగా కింద n minus 1 ఉంటుంది, దీనికి n minus 1 క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఇక్కడ 1 మిగిలింది, n మిగిలింది అంటే 1/n అనేటువంటి ఆన్సర్. n డిజిట్ ఎంత ఉంటే ఆ డిజిట్ కింద మనం ఆన్సర్ తీసుకోవాలి. ఒకవేళ 10 ఉంది అనుకోండి ఆన్సర్ 10 అవుతుంది. 20 ఉంది అనుకోండి ఆన్సర్ 20 కావడానికి అవకాశం ఉంటుంది. 20 ఉంటే 20 అవుతుంది, ఎన్ని ఉంటే అంత కావడానికి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ 21. ఇది మోడల్ నెంబర్ 21. మోడల్ నెంబర్ 22 చూద్దాం. 122లో ఎలాంటి మోడల్ ఉంది? 2 minus 1/3 2 minus 1/3 into 2 minus 3/5 2 minus 3/5 into 2 minus 5/7 2 minus 5/7. ఈ విధంగా అనంతంగా ఎంత దూరం ఇవ్వడం జరిగింది 2 minus 999 2 minus 999/1001 ఇచ్చి దాని వాల్యూ ఎంత అని మనల్ని కనుక్కోవడము జరిగింది. రైట్. దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఎంత వస్తుంది 3 2 6 -1 5/3 5 2 10 -3 10 -3 7/5. నెక్స్ట్ 7 2 14 -5 మరి ఇది 9/7. ఈ విధంగా అనంతంగా రావడం జరిగింది. చివరిది మనం ప్రాబ్లం గమనించినట్లయితే 1003/1000 అనేటువంటిది రావడం జరిగింది. 1003/1001 ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లము. మనము అన్నింటిలో స్ట్రైక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ 5కి 5 స్ట్రైక్ అవుతుంది, 7 7 9కి 9. అదేవిధంగా ఈ 1001 ఇక్కడ పైన 1001 ఉంటుంది, దాన్ని క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది 1003/3 అనేటువంటిది ఆన్సర్ మనకు రావడము జరిగింది. ఇది మోడల్ నెంబర్
22. నెక్స్ట్ ఇంకొక 2 మోడల్స్ చూద్దాము ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ మీద ఆధారపడినటువంటి ప్రాబ్లమ్స్. ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములాస్ మీద బేస్ అయి మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మోడల్ కూడా మనము ప్రాక్టీస్ చేసుకుంటూ తప్పనిసరిగా వెళ్ళాలి. ఇప్పుడు 22 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 23 మోడల్ అండ్ 24 మోడల్. 23 మోడల్ అండ్ 24 మోడల్. 23లో ఏముంది మోడల్ చూద్దాం మనము. 99 అండ్ 1/7 ప్లస్ 99 2/7 ప్లస్ 99 3/7 99 4/7 99 5/7 99 6/7 ప్లస్ ఇక్కడ వరకు మనకు ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. మరి దీన్ని సొల్యూషన్ తీసుకొని రావాలి. మరి ఏ విధంగా దాని యొక్క విలువ ఎంత సొల్యూషన్ తీసుకొని రావడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఇక్కడ 99 అన్నిట్లలో కామన్ ఉంది. 99 1/7 ప్లస్ 2/7 ప్లస్ 3/7 ప్లస్ 4/7 5/7 ప్లస్ 6/7 కామన్ రావడం జరిగింది. మరి దీన్ని బ్రాకెట్ మధ్యలో ఉన్నదాన్ని మనము ప్రయత్నం చేస్తే ఏమొస్తుంది 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 అన్ని 7 ఉన్నాయంటే కాసాగు 7 అవుతుంది. ఇది బ్రాకెట్లోది. ముందు 99 ఉంది. 99 1 ప్లస్ 2 3 3 కలిపితే 6 6కు 4 కలిపితే 10 15 21 21/7 అంటే 7 ఒకట్ల 7 మూడుల అంటే 99 ఇంటూ 3 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు 297 రావడం జరుగుతుంది. ఇది సాల్వ్ చేసేటువంటి పద్ధతి. చూస్తే మనకు పెద్దగా కనిపిస్తుంది. సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్లాంటిది ఇంకొక ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాము. 1/30 ప్లస్ 1/42 ప్లస్ 1/50 ప్లస్ 1/72 ప్లస్ 1/90 దీని విలువ ఎంత అని అడగడం జరిగింది. దీన్ని షార్ట్గా మనం ఏ విధంగా చేయాలంటే 1/13 మనము 1/6 × 5 రాసుకోవచ్చు. దీన్ని 42 ఏమో రాసుకోవచ్చు 6 × 7 రాసుకోవచ్చు. 6 × 7 అదేవిధంగా 1/56 ఇది 1/56 7 × 8 రాసుకోవచ్చు. ఇది 72ను మనం ఏ విధంగా రాసుకోవచ్చు 8 × 9 రాసుకోవచ్చు. నెక్స్ట్ 9 × 10 రాసుకోవచ్చు. మనకి ఇదంతా ఒక సీక్వెన్స్ లో ఉన్నట్టు అర్థం అవుతుంది. ఆ సీక్వెన్స్ ని మనము ట్రై చేసినట్టు ఏ విధంగా వస్తుందంటే 1/5 1/6 × 5 ని మనము 1/5 మైనస్ 1/6 గా మార్చుకోవచ్చు. ప్లస్ 1/6 మైనస్ 1/7 ప్లస్ 1/7 మైనస్ 1/8 ప్లస్ 1/8 మైనస్ 1/9 ప్లస్ 1/9 మైనస్ 1/10 ఈ విధంగా ఆ సీక్వెన్స్ అంతా మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈజీగా స్ట్రైక్ అవుట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. -1/6 ప్లస్ 1/6 -1/7 ప్లస్ 1/7 -1/8 ప్లస్ 1/8 -1/9 ప్లస్ 1/9 స్ట్రైక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం మిగిలినటువంటిది ఏంటిది 1/5 మైనస్ 1/10 మనకు మిగిలింది. వెరీ సింపుల్. దీన్ని మనం కాసాగు కానీ అడుగునకరంతో కూడా చేయొచ్చు. 5 × 10 = 50 10 ఒకట్ల 10 5 ఒకట్ల 5 5/50 అంటే 1/10 అనేటువంటిది మనకు ఆన్సర్ రూపంలో రావడం జరుగుతుంది. లేదా కాసాగట్టు కూడా చేసుకోవచ్చు. ఇది 24th లో ఉన్నటువంటి మోడల్. నెక్స్ట్ ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి చూద్దాము. ఈ మనకు అర్థమెటిక్ లో ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి లెక్కను కూడా ఒకసారి వింటూ మళ్ళీ మీరు రఫ్ పేపర్ మీద తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాల్సిందే. మరి చూస్తే లెక్క మనకు వచ్చినట్టు అనిపిస్తుంది, చేసేటప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది, మన ఎగ్జామినేషన్ లో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ మోడల్స్ అన్నిటిని మనము ప్రాక్టీస్ చేసుకుంటూ తప్పనిసరిగా వెళ్ళాలి. మోడల్ నెంబర్ 25 అండ్ మోడల్ నెంబర్ 26 చూద్దాము.
25 మోడల్ ఏముంది 777 and 7/8 plus 222 3/4 minus 444 1/16. దీని విలువ ఎంత ఉంది? మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఇక్కడ మూడు సంఖ్యలను ఫస్ట్ మనము కూడదాము. 777 ప్లస్ 222 మైనస్ 444 ఇదొకటి, ప్లస్ ఇక్కడ 7/8 ప్లస్ 3/4 మైనస్ 1/16. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. 777 ప్లస్ 222 అంటే 999 మైనస్ 444. ఓకే, ప్లస్ దీన్ని ఏం చేయాలి, మళ్ళీ దీన్ని సాల్వ్ చేయాలి. 7/8 ప్లస్ 3/4 మైనస్ 1/16. మరి 4, 8, 16 మూడింటి కాసాగు కనుక తీసినట్టయితే 16 వస్తుంది కాసాగు. 8 2 16, 2 7 14, 4 4 16, 4 3 12, 16 1 16, మళ్ళీ మైనస్ 1 అంటే 14 ప్లస్ 12 మైనస్ 1 రావడం జరిగింది. అంటే 14 ప్లస్ 12 అంటే 26 మైనస్ 1 ఎంత 25/6 రావడం జరిగింది. 26 మైనస్ 1 అంటే ఇదంతా 25/6, 25/16. అంటే మరి 999 మైనస్ 444 ఎంత అవుతుంది? 555 పూర్ణాంకం 25/16 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్. రైట్, ఇది మోడల్ నెంబర్ 25. నెక్స్ట్ మోడల్ నెంబర్ 26 చూద్దాము. 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1/3 ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. దీన్ని మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా ఈజీ. మనము ఫస్ట్ మనకి ఇచ్చినటువంటిది ఇక్కడ ఉన్నటువంటిది సాల్వ్ చేద్దాము. 1/1/3 అంటే ఇక్కడ 1/1/3 ఎంత? దీన్ని ఎట్లా రాసుకుంటాం మనము? 1ని 1లో రాసుకోవాలి, లేదా 1/1 ఇంటూ ఈ కింద ఉన్నటువంటి 1/3 భాగారంలో ఉన్న 1/3 ఈక్వల్ గుర్తుకు అవతల వైపు వెళ్ళినప్పుడు గుణకారంగా అవుతుంది, ప్లస్ తిరమరలు అవుతుంది, రివర్స్ అవుతుంది. 3 × 1 = 3 అనేటువంటి ఆన్సర్. అంటే దీని మొత్తం వాల్యూ ఎంత? 3. 1 ప్లస్ 1/1 ప్లస్ 1 ప్లస్ 3 అనేటువంటిది ఇక్కడ ఫార్ములా మనకు లెక్క దీని ప్రకారం చేయడం జరిగింది. అప్పుడు ఎంత అవుతుంది? 1 + 3 అంటే 4. 1 + 1/4. ఇది మరి మామూలు లెక్క చేయొచ్చు. 4 1 4 ప్లస్ 1 5, 5/4 అనేటువంటిది మనము ఆన్సర్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది 26 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంకొక 2 మోడల్స్ చూద్దాము. మోడల్ నెంబర్ 27 and 28. 27 and 28. మరి 27లో ఇచ్చిన మోడల్ చూస్తే లెక్క చాలా పెద్దగా కనిపిస్తుంది. 1 + 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 మైనస్ 3/1 ప్లస్ 3/2. 1 ప్లస్ ఇది కూడా 1 ప్లస్ 3/2. ఇది మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లము. మరి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కిందిది సాల్వ్ చేయాలి. ఫస్ట్ చేస్తే 1 + 3/2 వాల్యూ ఎంత అవుతుంది? 1 + 3/2 వాల్యూని మనం కనుక పరిగణన తీసుకున్నట్టయితే 1 + 1 + 1/32. ఇక్కడ 1/1 ప్లస్ 1/32. మరి 1/32ను మనం తీసుకుంటే ఇంతకుముందు చెప్పిన ప్రకారం చేస్తే 2/3 అవుతుంది. ఎట్లా? 3/2. 1ని 1/1 రాసుకోవాలి, 3/2ను 2/3 రాసుకోవాలి. అంటే ఏంటి? 2/3 అయింది. కాబట్టి దీన్ని అంతా డిలీట్ చేసి నేను 2/3 రాస్తున్నాను. ఓకే, క్లియర్ అంతేనా? ఇప్పుడు 2/3 అయింది. ఈ యొక్క దాన్ని చూద్దాం. 3 1 3 + 2 5/3 అయింది. ఇదంతా 5/3 అయింది.
ఓకేనా. 1/5/3 అయితే మరి 1 రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, దీన్ని మనం రివర్స్లో వేసుకోవాలి. 3/5 వేసుకుంటే సరిపోతుంది. 3/5 మరి 3/5ని మళ్ళీ ఇక్కడ సాల్వ్ చేయాలి. 5 1 5 ప్లస్ 3 8 8/5 అయింది. ఇక్కడ ఇది మొత్తం తీసేస్తే 8/5 అయింది. మరి 8/5 ఉంది, పైన 1 ఉంది. అప్పుడు ఏం చేయాలి, 1 రిమూవ్ చేయాలంటే దీన్ని 5/8 కింద మార్చుకోవాలి. ఇది షార్ట్గా చెప్తున్నా నేను. నెక్స్ట్ 8 1 8 ప్లస్ 5 13/8. ఇక్కడ 13/8 రాసుకోవాలి మనం. మరి 13/8 1 రిమూవ్ చేయాలంటే అది రివర్స్ అవుతుంది, 8/13 అవుతుంది. 8/13. అప్పుడు మనం సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 13 + 1 13 × 1 13 + 8 21/13 అనేటువంటిది 21/13 దీని యొక్క ఆన్సర్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది 27 మోడల్. నెక్స్ట్ 28 మోడల్. ఇంతకుముందు మనం ఇచ్చినటువంటి ఫార్ములా బేస్ మీద ఉన్నటువంటి మోడల్సే. √8 + √8 + √8 ఈ ఫార్ములా మనం ఆల్రెడీ చూడడం జరిగింది. దీని ప్రకారము ఇన్ఫినిటివ్గా వెళ్తే ఎంత వస్తుంది, ఇట్లా ఇన్ఫినిటివ్ అనంతంగా వెళ్తే ఆన్సర్ ఎంత వస్తుంది. మనకు ఉన్నటువంటి ఫార్ములా ప్లస్ ఫార్ములా ఏముంది, 1 + √4a + 1/2 అనేటువంటిది ఫార్ములా, అంతే కదా. ఈ ఫార్ములాలో జస్ట్ 8ని మనం ప్రతిక్షేపించుకుంటే సరిపోతుంది. 1 + 4 × 8 + 1/2 4 8 32 1 33 √33/2 1 + √33/2 అనేటువంటిది ఆన్సర్ రావడం జరిగింది. ఇది మోడల్ నెంబర్ 28. ఇది ప్లస్తో వచ్చింది. ఇది మోడల్ నెంబర్ 28. 29లో మనము మైనస్తోని చూద్దాం. మోడల్ నెంబర్ 29 అది అక్కడ ఉంచితే మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. మోడల్ నెంబర్ 29లో ఏం డిజిట్ ఇవ్వడం జరిగింది చూద్దాము. √6 -√6 ఇట్లా ఎంత దూరం ఇవ్వడం జరిగింది, ఇన్ఫినిటివ్ దూరం ఇవ్వడం జరిగింది. దీని యొక్క వాల్యూ ఎంత, మన ఫార్ములా ప్రకారం రాసుకున్నప్పుడు దీని యొక్క వాల్యూ ఎక్కడ చేంజ్ కాలేదు, ఇక్కడ -1 ఒకటి చేంజ్ అయింది. -1 + 4a + 1/2 రైట్. ఇది -1 + 4 ప్లేస్లో 6 ప్రతిక్షేపించాలి. 4 × 6 + 1/2 -1 4 6 24 1 5 25 √25 విలువ ఎంత, √25 విలువ 5 అని అర్థం, అంతే కదా. 5/2 ఇక్కడ +5 ఉంది, -1 ఉంది. చేస్తే ఏమొస్తుంది, 5 నుంచి 1 తీసేయాలి. 4/2 విలువ ఎంత, 2 అనేటువంటి ఆన్సర్ రావడం జరిగింది. అంటే 2 అనేటువంటి దీనికి సంబంధించినటువంటి అతి చిన్న కారణాంకం కింద మనము పరిగణలోకి తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ 30 మోడల్ చూద్దాం. మోడల్ నెంబర్ 30. మోడల్ నెంబర్ 30లో ఏమి ఇచ్చిండు, √5 ఈ విధంగా ఎంత దూరం ఇవ్వడం జరిగింది, ఇన్ఫినిటీగా ఇవ్వడము జరిగింది. మనకు ఇన్ఫినిటీగా ఇచ్చినప్పుడు దీన్ని మనము ఇంతకుముందు చేసిన పద్ధతిని సాల్వ్ చేయాలి. చేస్తే ఆన్సర్ అనేటువంటి 5 రావడము జరుగుతుంది. మనము సాల్వ్ చేసి చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. మనకు దీనికి సంబంధించినటువంటి ఫార్ములా కూడా మనకు ముందుంది. ఆ ఫార్ములాను మనము ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్లో చూద్దాము. ఆ ఫార్ములా ఏముంది, ఇక్కడ మైనస్ కాకుండా ఇక్కడ ఇంటూ ఉంది. ఇంటూ వచ్చినప్పుడు ఏం రావాలి, √a ఇట్లా ఇంటూ వచ్చినప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది, ఓన్లీ ఏ అవుతుంది అని మనకు ఫార్ములాలో ఉంది. కాబట్టి √5 కాబట్టి సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ చివరికి వచ్చేది 5 రావడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి. ఇది 30 మోడల్, 31 అండ్ 32 2 మోడల్స్ చూద్దాము. మోడల్ నెంబర్ 31 అండ్ 32. 31 అండ్ 32
రైట్. మోడల్ నెంబర్ 31లో ఇచ్చింది ఏంటంటే √10 ప్లస్ √25 ప్లస్ √108 ప్లస్ √154 ప్లస్ √225. దీని యొక్క విలువ ఎంత? దీనికి మనకు షార్ట్ కట్ ఫార్ములాస్ అంటూ లేవు, మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. రైట్. ఫస్ట్ దీని ఒక్కదాన్ని సాల్వ్ చేస్తున్నాం చూడండి. 225 √225 అంటే ఏంటంటే ఇక్కడ √225 విలువను మనము 15గా రాసుకోవచ్చు. 15 ఇంటూ √ అయితే 15 స్క్వేర్. ఈ స్క్వేర్కు ఈ రూట్ కొట్టుడు పోతుంది కాబట్టి 15 మిగిలింది. కాబట్టి ఈ ప్లేస్లో నేను 15 రాస్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి? 154 ప్లస్ 15 ఎంత అయింది? 169 అయింది. దీని ప్లేస్లో 169 రాసుకుంటున్నాను. 169 అంటే అర్థం ఏంటిదంటే 13 స్క్వేర్ అని అర్థము. 13 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే ఈ స్క్వేర్కు ఈ రూట్ కొట్టుడు పోతే మిగిలింది ఏంటిది? మనకు 13 మిగిలింది. ఈ 13 మనము దేనికి కలపాలి? 108కి 13 కలపాలి. కలిపితే 121 వచ్చింది. √121 అంటే ఇది 11 స్క్వేర్ అని అర్థం. 11 స్క్వేర్. ఈ స్క్వేర్కు ఈ రూట్ కొట్టుడు పోయింది. అట్లాంటప్పుడు మనకు మిగిలింది ఏం మిగిలింది? 11 మాత్రమే మనకు మిగిలింది. అంటే 25 ప్లస్ 11. 25 ప్లస్ 11 ఎంత? 36. మరి 36 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 6 స్క్వేర్గా రాసుకోవచ్చు. 6 స్క్వేర్ రాసుకుంటే ఈ రెండుకు ఈ రూట్ కొట్టుడు పోయింది. అప్పుడు మిగిలింది ఏంది? 6 మిగిలింది మనకు. అంటే 10 ప్లస్ 6. 10 ప్లస్ 6 ఎంత? 16. √16 అంటే 4 స్క్వేర్ అని అర్థం. ఈ స్క్వేర్కు ఈ 2కు కొట్టుడు పోయింది. మిగిలింది ఏం మిగిలింది? టోటల్ తీసేస్తే మనకు ఆన్సర్ 4 అనేటువంటిది రావడం జరిగింది. దీన్ని ఈ విధంగా లాజికల్గా చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. నెక్స్ట్ 32 ప్రాబ్లం చూద్దాము. ఒక సంఖ్యలో 1/4వ వంతులో ఒక సంఖ్య x 1/4వ వంతు అంటే ఇంటూ 1/4 వంతులో 1/3వ వంతులో అంటే మళ్ళీ ఇంటూ 1/3 వంతులో 2/5వ వంతు ఇంటూ 2/5వ వంతు దాని విలువ 15 అయింది. అయినా ఆ సంఖ్యలో 3/5వ వంతు ఎంత? అంటే ఆ సంఖ్య కనిపెట్టాలి. తర్వాత 3/5 విలువ ఎంతో మనం కనిపెట్టాలి. ఫస్ట్ సంఖ్య కనిపెడదాము. ఇది ఈజీగా మనకు కనిపిస్తుంది. అడ్డగుణకారం చేస్తే వస్తుంది. ఇది x ఇంటూ x ఇంటూ x ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 2 ఇది కొట్టుడు పోతుంది. 2 3 6 6 5 30. x/30 = 15. x = 450 అనేటువంటి ఆన్సర్ రావడం జరిగింది. అంటే ఆ నెంబర్ ఎంత? ఆ నెంబర్ 450. మరి మనల్ని అడిగింది ఏంటి? దానిలో 3/5వ వంతు ఎంత? వెరీ ఈజీ. 450లో 3/5 ఎంత ఎంత అంటే 5 1 5 1 5 90 270 అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ రావడం జరిగింది. ఇది 32 మోడల్. ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి చూద్దాం. వెరీ ఈజీ మోడల్స్. 33 అండ్ 34. మోడల్ నెంబర్ 33 అండ్ 34. రైట్. మోడల్ నెంబర్ 33లో ఏముంది? 2m = 128. అయితే m విలువ ఎంత? వెరీ ఈజీ. m విలువ ఎంత అంటే 128ను మనము 2 పవర్లో రాసుకోవాలి. 128ను 2 పవర్లో రాసుకుంటే ఎంత వస్తుంది? 2 ఇంటూ 2 2 4 4 8 2 16 2 32 2 64 2 128 అంటే 2^7. 2m = 2^7. మరి భూములు సమానమైనప్పుడు ఘాతాంకాల విలువ అక్కడ సమానం అవుతుంది. కాబట్టి m విలువ ఎంత? m = 7 అని మనము రాసుకోవాల్సి వస్తుంది. ఇది 33 ప్రాబ్లం. నెక్స్ట్ 34 ప్రాబ్లం చూద్దాము. 3a = 81. అయితే 3a + 1 విలువ ఎంత? 3a + 1 విలువ ఎంత? ఫస్ట్ ఏ విలువ కనుక్కోవాలి. మరి ఏ విలువ కనుక్కోవాలన్నప్పుడు 81 ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. 81
ని మనము 3 మూల 9 మూల 27 మూల 81 అంటే 3 ఘాతాంక 4 రూపంలో రాయవచ్చును. కాబట్టి 3 to the power of a is equal to 3 to the power of 4 అంటే అర్థమైంది, భూములు సమానమైంది కాబట్టి a is equal to 4 అని మనం రాసుకోవచ్చు. a is equal to 4 అంటే 3 to the power of a plus 1 is equal to ఎంత? 3 to the power of 4 plus 1 అంటే ఎంత? 3 to the power of 5. 3 to the power of 5 విలువ ఎంత? 81 మనం 3 చేత గుణకారం చేయాలి. 343 అనేటువంటిది ఆన్సర్ మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇది 34th ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 మోడల్స్ ఉన్నాయి, చూద్దాము. మోడల్ నెంబర్ 35 అండ్ 36. మోడల్ నెంబర్ 35 అండ్ 36 ఈ రెండు మోడల్స్ చూస్తే మనకు ఈ ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ లో ఉన్నటువంటి దాదాపు అన్ని మోడల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ a/3 ఈజ్ ఈక్వల్ టు b/4 ఈజ్ ఈక్వల్ టు c/7 అయితే మనల్ని అడిగింది ఏంటి? a ప్లస్ b ప్లస్ c a ప్లస్ b ప్లస్ c బై c విలువ ఎంత? మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామినేషన్ లో తరచూ వస్తున్నాయి. అట్లాంటి సందర్భంలో ఏం చేయాలి? ఇవన్నీ సమానం అన్నాడు, ఈ నెంబర్ ఎంతో మనకు తెలియదు కాబట్టి a/3 ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 4x అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు 7x అవుతుంది. అన్ని సమానం కాబట్టి అప్పుడు a ప్లస్ b ప్లస్ c విలువ ఎంత అవుతుంది? a విలువ ఎంత? 3x ప్లస్ 4x ప్లస్ 7x బై c విలువ ఎంత? 7x. మరి 3x ప్లస్ 4x ప్లస్ 7x ఎంత అవుతుంది? 14x అవుతుంది. x బై 7x, x కి x పోతుంది, 7 ఒకట్ల 7 రెండ్ల 2 అనేటువంటిది దాని ఆన్సర్ కావడం జరుగుతుంది. అంటే a ప్లస్ b ప్లస్ c బై c విలువ మనకు ఆన్సర్ 2 అనేటువంటిది రావడం జరిగింది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎగ్జామినేషన్లలో వస్తున్నాయి. రైట్, నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ మోడల్ చూద్దాం. 36ది ప్రాబ్లం ఏముందంటే 7/2 బై 5/2 ఇంటూ 3/2 బై 7/2 బై 5/2 ఆఫ్ 3/2 అని మనకు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మనము సాల్వ్ చేసుకుంటూ కనుక వెళ్ళినట్టయితే బై మళ్ళీ దీనికి టోటల్ ఇస్తూ దీని టోటల్ బై 5.25, దీనికి టోటల్గా 5.25 అని మనము డివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, మరి దీన్ని సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి? ఇక్కడ డివిజన్ చూద్దాము. 7/2 ఈ డివిజన్ని ఇంటూ గుర్తు మార్చాలంటే మరి 5/2 2/5 అవుతుంది. ఆల్రెడీ 3/2 అక్కడ ఉంది. రైట్, నెక్స్ట్ 7/2 ఇంటూ ఈ 5/2 2/5 అవుతుంది. మరి హాఫ్ అనేది ఇంటూ కాబట్టి అదే విధంగా ఉంటుంది. 3/2 అదే విధంగా ఉంటుంది. మనము మరి అడ్డగుణకారం మనం కొట్టువేయాలి, చూసుకోవాలి. 2కు 2 పోయింది, 2కు 2 పోయింది. సరే, దీని వాల్యూ ఎంత చూద్దాము. 7 మూల 21/10, ఇది 21/10 మనకు రావడం జరిగింది. 21/10 21/10 రావడం జరిగింది. అంటే 1 టోటల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1/5.25 అన్నారు. మరి 5.25 మనము 525/100 రాసుకోవచ్చు. 1/525/100 ని మనం ఏదైనా రాసుకోవచ్చు అంటే 100/525 అని మనం రాసుకోవడానికి అవకాశం ఉంది. రివర్స్ లో వస్తుంది. ఇది 36 మోడల్. ఈ విధంగా ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ ను ఉపయోగించి మనల్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ నేను చెప్పడం జరిగింది. వీటన్నిటిని జాగ్రత్తగా చూస్తూ మీరు నోట్స్ లో రాసుకుంటూ మళ్ళీ మీకు మీరు సొంతంగా ఎగ్జాంపుల్స్ ఇచ్చు ప్రాక్టీస్ చేయండి. మరి రేపు రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.